ప్రణామాలు మాతాజీ. నమస్తే మాతాజీ. భాగవత చర్చ చేసుకుంటున్నాము. భాగవతం చర్చించుకుంటున్నాము. మనము 31వ శ్లోకం వరకు కంప్లీట్ చేసుకున్నాము. 32వ శ్లోకం ఈరోజు మనం చెప్పుకోవాలి. అండ్ ఈరోజు పాండవ నిర్జల ఏకాదశి. సో పాండవులు ఎప్పుడూ ఏకాదశి ఉంటారు. భీముడు ప్రత్యేకంగా చేశాడు కాబట్టి దీన్ని నిర్జల అని అంటారు. నిర్జల చెయ్యాలన్నమాట. ఈరోజు ప్రొద్దున్న అరౌండ్ 5 o'clock స్టార్ట్ అవుతే రేపు మార్నింగ్ వరకు కూడా జలం కూడా తీసుకోకుండా ఉంటారు కాబట్టి నిర్జల ఏకాదశి అని అంటారు. ఓకే, సో విష్ యూ ఆల్ హ్యాపీ ఏకాదశి, నిర్జల పాండవ ఏకాదశి. అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాము. ఉండేవాళ్ళు, లేని వాళ్ళు పర్వాలేదు, కథ విన్నా కానీ అంతే పుణ్యం వస్తుంది. ఓకే, సో తర్వాత చెప్తారు. ఓకే, మనం నిన్నటి క్లాస్ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఏం చెప్పుకున్నాం నిన్న? మెయిన్ పాయింట్ ఏంటి? హరే కృష్ణ. నిన్నటి మెయిన్ పాయింట్ హరే కృష్ణ మాతని. ఎవరు? లలిత. జీ లలిత, చెప్పండి. జీవులందరూ భగవంతుని విభిన్న అంశంలోనే తెలుసుకున్నాము. మన కంట్రోల్ ఏమీ లేదని కూడా అర్థమైంది. సర్వ కర్మలకు సాక్షి భగవంతుడే అని తెలుసుకున్నాము. మళ్ళీ ఒక చెట్టు పైన 2 పక్షులు, ఒక పక్షి ఫలంను ఆరగించడం, వేరొక పక్షి సాక్షిభూతిగా చూడడం. ఎస్, ఆ సాక్షిభూతి ఎవరు? పరమాత్మ, భగవంతుడు. పరమాత్మ మనకెప్పుడు సాక్షిలాగా మన పక్కనే, మనలోనే ఉంటాడు. ఓకే, రైట్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో భగవంతుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపి అని మనం తెలుసుకున్నాము. సో పద్మజ మాతాజీ, మీరు చెప్పండి ఏమైనా పాయింట్స్ చెప్పాలనుకుంటే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భగవంతుడు త్రిగుణాలకు సంబంధం లేకుండా ఉంటాడు. మనం త్రిగుణాల వలయంలో పడతాం. మనం భక్తితో ప్రేమిస్తున్నామంటే భగవంతుడే అది ఇస్తున్నాడు. ఆయనకున్న షడ్విభూతులు, తర్వాత ఆయన సత్తులను భగవంతుడే సృష్టించాడు. దేవదేవుని స్థితి ఎల్లప్పుడూ కూడా ఆధ్యాత్మిక స్థితే. ఆయన సృష్టించింది భౌతికం, ఆధ్యాత్మిక రెండు అయినా కూడా ఆయన మాత్రం ఆధ్యాత్మిక స్థితిలోనే ఉంటారు. ఇది మన భౌతిక జగత్తు దుఃఖాలయము, అశాశ్వతము, వచ్చేయండి నా దగ్గరికి అని అంటాడు ఆయన. మళ్ళీ స్వాతి మాతాజీ, మీరు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. కృష్ణుడు అంటే సత్ అసత్ అంటే శాశ్వతమైనది అండ్ టెంపరీ అంటే మెటీరియల్. భౌతిక ప్రపంచము, ఆధ్యాత్మిక ప్రపంచం రెండు కృష్ణుడు కృష్ణుచే సృష్టించబడినవి. హరి బోల్ మాతాజీ. ఎస్, థ్యాంక్ యూ. సో ఇక్కడ 31వ శ్లోకం సారాంశం ఒక్కసారి చూద్దాము. భౌతిక జగమును సృష్టించిన పిమ్మట భగవానుడైన వాసుదేవుడు తన విస్తారము ద్వారా దాని యందు ప్రవేశించును. ప్రకృతి జన్య త్రిగుణములను కూడి ఉన్నను సాధారణ భక్త జీవులలో ఒకనిగా గోచరించినను ఆ దేవదేవుడు సదా తన దివ్య దృష్టిని గూర్చి సంపూర్ణ జ్ఞానమును కలిగి ఉంటును. సో మనలో ఒక్కడై ఉన్నప్పటికీ, పరమాత్మలాగా ఉన్నప్పటికీ కూడా భగవంతుడు పూర్ణ జ్ఞాని, పూర్ణ సంపూర్ణ దివ్య స్థితిని కలిగి ఉంటాడు. ఎప్పుడు కాన్షియస్లో ఉంటాడు. మనం అప్పుడప్పుడు కొన్ని మర్చిపోతూ ఉంటాం కదా, తప్పులు అని మనకి తప్పు చేసిన తర్వాత తెలుస్తుంది ఒక్కోసారి. అలా ఉండడు అనమాట. భగవంతుడు త్రిగుణాలకి అతీతంగా ఉంటాడు అని మనం తెలుసుకున్నాం. సో ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. సో ఇక్కడ 32వ శ్లోకం మనం చూసినట్లయితే, యథా
హి అవహితః వహ్ని దారుషు ఏకః స్వయోనిఖనిషు నానా ఇవ భాతి విశ్వాత్మా భూతేషు తథా పుమాన్. సో యథా హ్యవిహితో వహ్ని దారుష్యేకః స్వయోనిషు నానేవ భాతి విశ్వాత్మా భూతేషు చ తథా పుమాన్. హరే కృష్ణ. సో పద్మజ మాతాజీ మీరు చదవండి ఒక్కసారి శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. యథా హ్యవహితో వహ్నిః దారుష్వేకస్వయోనిషు నానేవ భాతి విశ్వాత్మా భూతేషు చ తథా పుమాన్. తథా పుమాన్. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. బబితా మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యథా వ్యవహితో వహ్నిర్ధారు శ్వేకః స్వయోనిషు నానేవ భాతి విశ్వాత్మా భూతేషు చ తథా పుమాన్. హరి బోల్. ఉమా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే యథా కృష్ణ. హ్యవహితో వహ్నిర్దారుష్వేకః స్వయోనిషు నానేవ భాతి విశ్వాత్మా భూతేషు చ తదా పుమాన్. హరి బోల్. రంగమణి మాతాజీ. రంగమణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యదా హ్యవహితో వహ్నిర్దారుష్వేకః స్వయానిషు నానేవ భాతి విశ్వాత్మా భూతేషు చ తదా పుమాన్. హరి బోల్. శ్రీలత మాతాజీ. బి శ్రీలత. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఏం చదవమంటారు? శ్లోకమా? శ్లోకమే చదవండి. ఓకే. 32 శ్లోక. యథా వ్యవహితో వహ్నిర్దారుష్వేకా స్వయోనిషు నానేవ భాతి విశ్వాత్మా భూతేషు చ తథా పుమాన్. హరే హరి కృష్ణ. బోల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. శ్రీ మాతాజీ శ్లోకం చదవండి. వచ్చేసారా తిరుపతి నుండి? వచ్చేసాను మాతాజీ. నిన్న నైట్ 7 అయింది మాతాజీ. హరి బోల్. చదవగలరా? చదవండి. చదువుతాను, ట్రై చేస్తాను మాతాజీ. యదా వ్యహనితో యథా హి అవహిత. అలా చదవండి. యదా వ్యహవితో నహి దార్థేషు కః స్వయనేషు నానేషు భూతి విశ్వాత్మ భూతేషు చ తదా పుమాన్. హరి బోల్. ఫస్ట్ లైన్ మైండ్ పోయినట్టుంది మాతాజీ, గొంతు పోయింది. గొంతు కూడా బాగాలేదు కదా. సరే తర్వాత ప్రాక్టీస్ చేయండి. సత్యనారాయణ ప్రభుజీ ట్రై చేయండి. మాతాజీ నేనేనా? మీరే ప్రభుజీ. ఇది అగ్ని దరువు నందుటి వ్యాపించి ఉన్న రీతి దేవదేవుడైన వాసుదేవుడు పరమాత్మునిగా సమస్తము నందు వ్యాపించి ఉండును కనుకనే అద్వైతుడైనటువంటి ఆ భగవానుడు బహురూపంగా గోచరించును. హరి బోల్. థ్యాంక్ యూ. రత్నకుమారి ఎస్ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భగవానుడైన వాసుదేవుడు తన ఒకానొక ప్రధానాంశముతో సమస్త భౌతిక జగత్తు ఆవరించి ఉండును. అతని యొక్క ఉనికి అణువునందును స్పష్టముగా గోచరించగలదు. అణువు, పరమాణువు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు వంటివన్నీ ఆ దేవదేవుని పరమాత్మ రూపమునకు చెందినవి అయి ఉన్నవి. దారు నుండి అగ్ని బయలువెడనట్లు లేదా పాల నుండి
వెన్న బహిర్గతమైనట్లు ఆధ్యాత్మిక విషయముల శ్రవణ కీర్తనముల ద్వారా వాసుదేవుని ఉనికి పరమాత్మ రూపమున తెలియబడగలదు. అటువంటి ఆధ్యాత్మిక హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. సరోజ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. అటువంటి ఆధ్యాత్మిక విషయములు ఉపనిషత్తులు, వేదాంత సూత్రముల వంటి వాని వందు ప్రత్యేకంగా చర్చింపబడినవి. అట్టి వేద వాంగ్మయము యొక్క ప్రామాణిక వ్యాఖ్యానమే ఈ శ్రీమద్ భాగవతము. అట్టి ఆధ్యాత్మిక సందేశమును శ్రవణము చేయుట ద్వారా శ్రీకృష్ణ భగవానుడు అనుభూతుడు కాగలడు. ఆధ్యాత్మిక విషయము అనుభూతం అనుర్చుకున్నటకు ఇదే ఏకైక మార్గము. దారువు నందని అగ్ని వేరొక ప్రజ్వరిల్లు అగ్నిచే ప్రజ్వరిల్ల చేయబడు రీతి భక్తుని కరుణచే మానవుని యందు ఆధ్యాత్మిక చైతన్యము జాగృతము చేయబడగలదు. కరుణాంతరంగుడైన ఆధ్యాత్మిక గురువు శ్రవణాసక్తుడైన వానికి తగినటువంటి దివ్య ఆధ్యాత్మిక సందేశమును నొసగడు ద్వారా దారు వంటి అతని యందు ఆధ్యాత్మిక అగ్నిని ప్రజ్వరిల్ల చేయగలదు కనుక ప్రతి ఒక్కరూ ప్రామాణికుడైన గురువును శ్రవణాసక్తిని కలిగి ఉండి ఆశ్రయింపవలెను. అంతటా ఆధ్యాత్మిక స్థితి క్రమముగా అనుభూతము కాగలదు. మానవునకు జంతువునకు భేదమిచ్చటమే గలదు. మానవుడు ఏ విషయమునైనను చక్కగా శ్రవణము చేయగలడు, కానీ జంతువు అందులకు సమర్థము కాదు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ మాతాజీ, నాకు అవకాశం. హరి బోల్, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో మనం ఒకసారి చూద్దాము. యథాహ విహితో నహ్ని దారుష్యేకః స్వయోనిషు నానేన భాతి విశ్వాత్మా భూతేషు చ తదా పుమాన్. అగ్నిదారు నందంతటను వ్యాపించియందు రీతి దేవదేవుడైన వాసుదేవుడు పరమాత్మునిగా సమస్తమునందు వ్యాపించి ఉండును. కనుకనే అద్వితీయుడైన ఆ భగవానుడు బహురూపునిగా గోచరించును. హరే కృష్ణ. ప్రేయర్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పర్జన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిత్యనామిని నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः. नमो ब्रह्मण देवाय गो ब्राह्मणेताय च जगद्दिताय कृष्णाय गोविंदाय नमः. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं भङ्गुं लङ्घयते गिरिमित्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानंद माधवम श्री चैतन्य ईश्वरम. हरे कृष्ण. హరే కృష్ణ. శ్రీ రాధే రాధే. సో మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏముంది అనేది
దారు అన్నారు. దారు అంటే ఏంటి? చెక్క మాతాజీ. అగ్ని ఎలా పుడుతుంది అనేది మనము నేర్చుకున్నాం. ఏంటంటే పంచభూతాలు భూమి ఒకటి పంచభూతాల చేత దారు చేయబడింది. ఆ దారు పంచభూతాల కంటే దారు శ్రేష్టం. దారు కంటే ఏమి శ్రేష్టము? దామము, పొగ ఫస్ట్ పొగ, అది శ్రేష్టం. ఆ తర్వాత నిప్పు అంటే అగ్ని శ్రేష్టము అని మనము భాగవతంలో చర్చించుకున్నాం. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే దారువు అంటే దావాగ్ని. ఇప్పుడు మనం అగ్గిపుల్ల మందు సైడ్ ఉన్నప్పుడు గీసామనుకోండి, అది పట్టుకుంటది, మంట వస్తుంది కదా, కానీ చివరి దాకా మండుతుందా? ఆ మందు అయిపోయినాక ఊరుకుంటుందా? మందు వరకే మండుద్ది మాతాజీ. మందు అయిపోయిన తర్వాత కూడా మనం కాలుతుంది కదా ఒక్కోసారి, అక్కడ చివరి దాకా వస్తుంది. ఓకే, అదే అది చెప్పేది ఏమీ లేదు. దారు నిండా నిప్పు ఉంటుంది అని. అదే ఇనుప ముక్కు ఉందనుకోండి, అదేం చేసాం మనం? మంటలో పెట్టాం, ఒక స్పూన్ కానీ గరిటె కానీ ఉండిపోయింది, అలాగే కలుపుకొని తీసేయలేదు. అప్పుడు మన చెయ్యి కాలుద్దా? వేడెక్కి కాలుతుంది కదా. సో అంటే ఏంటి? ఆ నిప్పు అనేది మనకి కనిపించదు. ఈ మంట అనేది మనం అగ్గిపుల్లలో ఆ దారు కాలినప్పుడు కనిపిస్తుంది, కానీ అందులో వేడి ఉంది కాబట్టి, ఆ గుణం, ఆ లక్షణం ఉంది కాబట్టే ఆ వేడిని తీసుకోగలుగుతుంది. అదే ఇనుము కూడా తీసుకుంటుంది, కానీ మనకు అసలు కనిపించదు. చెయ్యి కాలిన తర్వాత అయ్యో కాలిపోయింది అని మనకి అర్థమవుతుంది. అంటే అలా ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఏముంటుంది? సర్వము అన్ని చోట్ల కూడా ఎలాగైతే అగ్ని దారువు నందంతటా వ్యాపించి ఉండు రీతి, దారువు నిండా అగ్ని ఉంది, అది మనం మంట పెట్టే రీతిని బట్టి అది వస్తుంది అని చెప్తారు. సో భాష్యంలో ఏం చెప్తారో చూద్దాం. శ్రీల ప్రపాద్ की जय, गुरु महाराज की जय, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे, हरि हरि बोल. సో అలా మనకి దారు అంతటా కూడా అగ్ని వ్యాపించినట్టు దేవాది దేవుడైన వాసుదేవుడు పరమాత్మగా సమస్తం నందు వ్యాపించి ఉండును. సర్వ జీవులు అంటే జీవుల్లోనే ఉన్నాడా? కొండా కోణంలో ఉన్నాడా? అన్ని దగ్గర ఉంటాడు మాతాజీ, అన్నిట్లో ఉంటాడు. ఎందుకంటే సత్ అసత్లో ఉన్నాను అని భగవంతుడు చెప్పాడు కాబట్టి. సో వాసుదేవుడు పరమాత్మునిగా సమస్తం నందు వ్యాపించి ఉండును. పరమాత్ముడుగా జీవుల్లో ఉన్నాడు, కానీ ప్రతి కొండలో, కోనలో, నీటిలో, నదిలో, అన్నిట్లో కూడా ఆ ప్రకృతి అంటే బాహ్య ప్రపంచం అంతా కూడా భగవంతుడి చేతే చేయబడి ఉంది. మనం అన్నిట్లో భగవంతుడిని చూడగలం. మీరు స్టార్టింగ్ మీరు పాటలు వింటున్నారా, చూస్తున్నారా? మనీషా మాతాజీ ప్లే చేసేది, ఇంతకుముందు నేను ప్లే చేసినవి సేమ్ అవే ప్లే చేస్తారు, చాలా బాగా అనిపిస్తుంది. సో అవన్నీ ఏంటి అంటే అవి మనం చూసినప్పుడు మన మైండ్ని ప్రిపేర్ చేస్తుందన్నమాట. ఇది భగవత్ తత్వానికి మనం ప్రిపేర్ అయి ఉన్నప్పుడు తప్పకుండా మనం ఇక్కడ చర్చించుకునేవన్నీ కూడా మన మనసులోకి వెళ్ళిపోతాయి. అంటే అక్కడ మీరు ఓం నమో వాసుదేవాయ అనే ప్రహ్లాదుడి పాట ఉంది కదా, నరసింహ సినిమాలోది. అప్పుడు ప్రహ్లాదుడు చింతిస్తాడు, నాకు నువ్వు కనిపిస్తే ధైర్యంగా ఉంటుంది, నాకు కనిపించకపోతే ఎలాగని. చిన్న పిల్లవాడు ఇంత భక్తుడు అడుగుతున్నాడని నేను అన్నిట్లో ఉన్నానని అప్పుడు చెప్తాడు అనమాట భగవంతుడు. చెప్పేసరికి ఆయనకి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అడవిలో ప్రతి చెట్టులో, ప్రతి పుట్టలో, ప్రతి కొండలో, కోనలో, నీళ్ళల్లో ఎక్కడ ఏమున్నా సమస్తంలో వ్యాపించి ఉన్నట్లు అతని కనిపిస్తాడు. సో మనం కూడా మంచి జపం చేసి గురువులు చెప్పినవన్నీ పాటిస్తూ ఇంత క్లియర్గా అన్నీ చేసినప్పుడు భక్తి చేస్తే ఆ భక్తి మామూలుగా కాదు, చాలా ఎక్కువగా అన్నమాట. అంటే దహించుకుపోవాలి, అడవులు దహించుకుపోయినట్టు అలా ధావాగ్ని వలె ప్రజ్వలిల్లాలన్నమాట. అప్పుడు ప్రత్యక్షం అవుతాడు భగవంతుడు మనకు కూడా.
సో ఇది వ్యాపించి ఉండును అని ఋషులు చెప్తున్నారు. దాన్ని మనం నమ్మాలంటే స్వానుభవంగా ఫీల్ అవ్వాలి. అది అలాంటి భక్తి మనము చేయాలి. అందుకని అతడు అంటే కనుకనే అద్వితీయుడు, భగవంతుడిని అద్వితీయుడు అంటున్నాడు. అంటే యునీక్. యునీక్ అంటే అర్థం తెలుగులో ఏమంటారు? అద్వితీయుడు అని చెప్తున్నారు. సో మీరేమన్నా అర్థమైంది చెప్తారా? యునీక్ అంటే ఏంటి? అంటే ఇంకా ఎవరు లేరు మాతాజీ. యునీక్ అన్నమాట. ఇప్పుడు పిల్లలు ఎవరైనా డ్రాయింగ్ వేసినా ఏదైనా చమత్కారం చేసినా, పిల్లలైనా పెద్దలైనా యునీక్ అంటాం. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో ఇంకొకరు పుట్టరు, ఉండరు, ఇలాంటివి అనుకుంటూ ఉంటాం కదా. సో భగవంతుడు ద్వితీయుడు అంటే ప్రత్యేకం అన్నమాట. ఆయన లాంటి వాళ్ళని ఎక్కడ మనం చూడలేము, దొరకరు కూడా. సో ఆయన అద్వితీయుడు అయినను ఆ భగవానుడు బహురూపునిగా గోచరించును. సో హీఈస్ యునిక్. ఇప్పుడు చిన్న బాలులాగా చిన్న చిటికన వేలు మీద గోవర్ధన పర్వతం ఎత్తాడు. మన పిల్లలు బ్యాగులు కూడా మోయలేరు, వెనకాల మనం పట్టుకురావాలి లేదా పని వాళ్ళని పెట్టాలి. సో అది చూడండి ఆ శక్తి ఎలా ఉంది అనేది. ఎందుకు? ఆయన భగవానుడు కాబట్టి బహురూపునిగా గోచరించును. అంటే వివిధ రూపాల్లో మనకి భగవంతుడు వస్తూ ఉన్నాడు, కానీ ఆయన యునీక్ అన్నమాట. ఆయనలాగా ఎవ్వరు ఏమీ ఆయన చేసిన విచిత్రాలు వేరే ఎవ్వరు కూడా చేయలేరు అని చెప్తున్నారు. అంటే దారు అంతటా కర్ర, చెక్క, దీనంతటా అగ్ని ఉన్నట్టు. ఇప్పుడు దాన్ని మధ్యలో మంట పెట్టండి, ఈ చివరైనా ఆ చివరైనా. ఇప్పుడు మనం అగ్నిలో ఫర్ ఎగ్జాంపుల్ యజ్ఞం జరుగుతుంది. యజ్ఞంలో ఇటువైపు వేయాలా అటువైపు వేయాలా అని పురోహితులు కానీ ఎవరు ఆలోచించరు కదా, అలా వేసేస్తారు. సో ఆ కర్రకి ఎక్కడ వీలైతే అక్కడ పట్టుకుంటుంది నిప్పు, అదంతా వ్యాపిస్తుంది. వ్యాపించిన ఆ తర్వాత బూడిదైపోతుంది. అది ఎంతో పవిత్రమని మనము నొసట తిలకంలాగా పెట్టుకుంటాం కదా. అంటే ఏంటి? అంతటా వ్యాపించినట్టు భగవంతుడు అన్నిట్లో, ప్రతి దాంట్లో. ఈ ల్యాప్టాప్లో భగవంతుడు ఉన్నాడా అంటే ఉన్నాడు, ఫోన్లో ఉన్నాడా అంటే ఉన్నాడు. ఎందుకు? మనం పెట్టుకుంటున్నాం కదా, దర్శనం వస్తుంది, ఇలాంటి భాగవతం వస్తుంది, భగవద్గీత వస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. కాళ్ళ దగ్గర అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పడేసినట్టు అలా ఉంచుకోకూడదు అనమాట. భాగవతాన్ని ఎంతో పవిత్రంగా మన స్టడీ టేబుల్లో ఏదో ఒక ప్లేస్ చూసుకుని భగవంతుడి దగ్గర ఎక్కడో ఒక దగ్గర పెట్టుకోవాలని. భగవద్గీత కూడా అలాగే, దేవుడి పుస్తకాలన్నీ అలాగే పెట్టుకోవాలి. ల్యాప్టాప్, సెల్ ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఎందుకంటే మనం అందులో భగవంతుడిని పెట్టుకున్నాం కాబట్టి. ఎక్కడ చూసినా మనకి బహురూపినిగా గోచరించును. సో మనం బయటికి వెళ్తున్నాము, చాలా లేట్ అయిపోయింది ఈరోజు, మనం ఎక్కడికో వెళ్ళాలి, బస్సులో వెళ్ళాలి అని అనుకున్నాము. బస్సు లేకపోతే మనం ఏదో క్యాబో ఏదో చూద్దాం, మరి ఏం చేద్దాం, ఇంకా లేట్ అయిపోయింది అని అనుకుని వెళ్తున్నాం. భగవంతుడి హెల్ప్ ఉందనుకోండి మనకి, మనం మంచి కార్యానికి వెళ్తున్నాం, భగవద్ దర్శనానికో లేకపోతే ఒక హౌస్ ప్రోగ్రామ్కో లేకపోతే భగవంతుడు పని మీద ఏదో ఒక వర్క్ మీద వెళ్తున్నాం అనుకోండి, మనకి అనుకోకుండా బస్సు ముందుకు వస్తుంది. బస్సులో వెళ్ళాలనుకుంటే బస్సు ముందుకు వస్తుంది, లేదంటే ఆటోలు కానీ. ఇదన్నీ స్వయంగా మీరు అనుభవించండి. ఎందుకు? మీకు ఇమీడియట్గా ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కసారి గంటన్నర టైం ఉన్నా కానీ మనకి అది దొరకదు. సో ఆ భగవానుడు నిర్ణయిస్తాడనమాట, ఏంటి వీళ్ళకి ఇది అవసరము, సరే నేను తొందరగా ఇద్దాము అని అనుకుంటాడు. అయితే భగవానుడైన వాసుదేవుడు తన ఒకానొక ప్రధాన అంశతో సమస్త భౌతిక జగత్ ఆవరించి ఉండును. ఒక ప్రధాన అంశ అంటే ఒక అంశం అనేది మమైవాంశో జీవలోకే, అన్ని జీవుల్లో నా అంశం ఉంది అని. కానీ ఇప్పుడు అసత్తు వీటిల్లో కూడా నేనున్నాను అని చెప్పాడు. సో మనం ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఒక పదార్థం మనం, అంటే వీఆర్ వన్ మ్యాటర్ అన్నమాట. ఇంగ్లీష్లో మ్యాటర్ అంటారు, ఇక్కడ మనకి పదార్థం అని చెప్పారు. యాక్చువల్లీ సైన్స్, సోషల్ స్టడీస్ అని ఈ పుస్తకాలన్నీ ఎన్ని చదివాం కదా మనము 10th క్లాస్ వరకు. ఇప్పుడు కూడా పిల్లల్ని బాదుకుంటూ చదివిస్తాం. ఇవన్నీ శాస్త్రాల్లో ఉన్నాయి. అది శాస్త్రాలు చదివి ఉంటే మన భారతదేశంలో మొదటి నుండి కూడా ఆ శాస్త్రాలు మరుగున పడిపోకుండా చదివి ఉంటే ఆ జ్ఞానం అంతా మనకు వచ్చేసేది. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే సంపాదించుకున్నామో మనకి భోజనము, నివసించడానికి ఇల్లు, బట్టలు ఇవన్నీ ఎలా వచ్చేవో అలా వచ్చేసేవే.
కానీ మనం అవన్నీ ఒక పుస్తకాల్లాగా ప్రింట్ చేసి సైంటిస్టులు, ఎడ్యుకేషన్ అని ఇలా అన్నీ కూడా మంచి ఎడ్యుకేషన్ ఏదైతే మనకి భగవానుడు తీసుకున్నాడు, ఎవరి దగ్గర తీసుకున్నాడు? శ్రీకృష్ణ కృష్ణ బలరాముల యొక్క గురువు ఎవరు? సాందీపని ముని ఎలా అయితే మనకి వాళ్ళకి విద్యను బోధించారో అలా మనం కూడా మనం కూడా నేర్చుకునే వాళ్ళమేమో, కానీ మనకు తెలియదు. నైమిషారణ్యం వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద అంటే ఒక పోల్ లాంటిది, ఒక స్తంభం లాంటిది ఉంది. దాని మీద ప్రోటాన్ అని రాసింది, ఇంకో పోల్ ఉంది న్యూట్రాన్ అని రాసింది. సో ఇవి ఏంటి అంటే నేను చెప్పాను ఇక్కడ పరమాణువులు, మ్యాటర్లో అన్ని అణువులు ఉంటాయి. అంటే ఒక పదార్థము మామూలుగా మనం ఈ పదార్థం ఇలా ఉంది, ఈ పదార్థం ఎక్కడి నుంచి ఏర్పడింది? ఒక చిన్న కణంలో నుండి, ఒక్క కణంలో నుండి. ఒక కణము స్త్రీ కణము, పురుష కణము రెండు ఏర్పడిన కణము నుండి, ఒక్క కణం నుండి మనకి ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. మళ్ళీ ఇంకో కణము పరమాణువులు అన్నమాట. ఒకటి ఒకటి కలిసి ఒక ముద్దలాగా అవుతుంది, ఒక బాల్ లాగా అవుతుంది. ఆ బాల్ నుంచి తర్వాత కొన్ని కణాలన్నీ చేతులు, కొన్ని కణాలన్నీ కాళ్ళు, కళ్ళు, మొహము, బాడీ, ఇవన్నీ తర్వాత ఏర్పడుతూ ఉంటాయి. ఇంత విచిత్రమైన సృష్టి ఎవరు చేశారండి? ఎవరు చేసి ఉంటారు? మనకి సైంటిస్టులు వచ్చి ఏం చెప్పారు? మ్యాటర్ ఈజ్ అ సబ్స్టెన్స్ దట్ హ్యాస్ వెయిట్ అండ్ ఆక్యుపై స్పేస్ అని అన్నాడు. అంటే ఏదైనా ఒక పదార్థము, ఇప్పుడు నేను ఒక పుస్తకం ఉందండి, ఇక్కడ భాగవతం పుస్తకం ఉంది, ఇలా పెట్టాలి అంటే ఒక స్థలం కావాలి. ఆ పుస్తకానికి ఒక బరువు అనేది ఉంటుంది. మనం కూడా కూర్చున్నామంటే కొంచెం స్థలం కావాలి. మనం అలా ఎగురుతూ ఉండలేం కదా, భూతాలు దయ్యాల్లాగా, రైట్? సో దాన్ని పదార్థం అన్నారు. అదే అందులో చాలా పరమాణువులు ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ పరమాణువులో ఎలా ప్రోటాన్లు అనేవి, న్యూట్రాన్లు అనేవి రెండు ఉన్నాయి. సో ప్రోటాన్లు, న్యూట్రాన్లు అని ఇంకా చిన్నవి అన్నమాట. ఇప్పుడు మనము ఎలా చెప్పాలి మీకు అంటే, సైన్స్ చదివిన వాళ్ళకైతే తెలుస్తుంది. కణాలు అనేవి, మీరు పిల్లలు ఎవరైనా ప్రెగ్నెన్సీస్తో ఉన్నప్పుడు స్కాన్ రిపోర్ట్స్ అలా చూసుంటారా మీరు? ఏమైనా చిన్న చూసుంటారు. సో అది ఏంటి అంటే అవన్నీ కూడా కణాలే అన్నమాట. సో అలాగే కూడా ఏదో ఒక వస్తువులో అన్నిట్లో కూడా ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. అవి ఆకర్షించబడతాయి ఒకటికి ఒకటి, పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. అప్పుడే ఒక కరెక్ట్ పొజిషన్ అనేది ఉండగలుగుతుంది. ఒక సాలిడ్ అంటే ఒక ద్రవ పదార్థం, ఈ ఫోన్ ఇలా ఈ షేప్లో, అంటే ఈ షేప్లో ఇలా ఉండాలి అని అంటే దాని కణాలన్నీ కూడా కరెక్ట్గా చేసి ఉండాలన్నమాట. ఇప్పుడు చిన్నపిల్లలు అగ్గిపెట్టెలు, ఖాళీ అయిపోయిన అగ్గిపెట్టెలతో వాటితో ఇల్లు కడుతుంటే బిల్డింగ్ బ్లాక్స్ అని ఉంటాయి కదా, సరిగ్గా ఫ్రేమ్ చేస్తేనే అది బిల్డింగ్ ఉంటుంది, లేకపోతే పడిపోతుంది. సో ఇవన్నీ కూడా ఫ్రేమింగ్ అనేది, మనం ఏంటి ఒక పేపర్ ఇలా తిప్పేస్తే అదొక పుస్తకము అని, కానీ దానిలో ఇంత చిన్న వస్తువులు ఉన్నాయి, మనకు తెలియదు. అదొక సైన్స్, అది నేర్చుకుంటేనే మనకు వస్తుంది. ఇవన్నీ కూడా శాస్త్రాల్లో ఉన్నాయి. శ్రీల ప్రభుపాదులు వారు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. అణువు, పరమాణువు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఇవన్నీ కలిస్తేనే ఒక ఆటం అవుతుంది. ఆటం బాంబులు తెలుసా మీకు? తెలుసు కదా, బాంబు అంటే. ఓకే, సో దాంట్లో గ్యాస్ నిలవడము, అది పేలడం, అవి తర్వాత చూద్దాం, ఆ సైన్స్ వద్దు మనకి. సో యాటమ్స్ అన్నీ కలిసి ఒక మాలిక్యూల్ అవుతుంది. ఈ మాలిక్యూల్స్ అన్నీ కలిపితే ఒక చిన్న పదార్థం అవుతుంది అన్నమాట. సో ఇంత చిన్న దాంట్లో కూడా పరమాత్ముడు ఉన్నాడు అని చెప్తున్నారు. అంటే మనకి ఎన్నో కణాలు ఉంటాయి, వేల కొద్ది కణాలు ఉంటాయి మన దేహంలో. అదే ఒక వృక్షం తీసుకోండి, ఒక పక్షిని తీసుకోండి, ఒక యానిమల్, దేన్ని తీసుకున్నా కానీ చాలా ఉంటాయి అన్నమాట. సో వాటిలో ప్రతి దాంట్లో మళ్ళీ ఉంటుందంట. జీవకణం ఉంటేనే అవి జీవిస్తాయి కదా. ఇప్పుడు మన జుట్టు ఉందండి, పెద్దగా పెరుగుతూనే ఉంటుంది. సో ఆ కణాలు ఎక్కడ ఉంటాయి? మన గుండెలో, ఇక్కడ హెయిర్, ఇక్కడెక్కడో ఉంటాయి. వాటి నిజమైన రూట్స్.
అయితే ఈ జుట్టు కత్తిరిస్తాం కదా మనం, గోల్డ్ కత్తిరిస్తాం, నొప్పి పెడుతుందా? పెట్టదు మాతాజీ. పెట్టదు, ఎందుకంటే దే ఆర్ నాట్ రూట్స్. ఇప్పుడు ఆకులు గిల్లేసాము, పువ్వులు తీసేసాము, అయినా మొక్క వేళ్ళు బాగున్నాయి కాబట్టి మళ్ళీ చిగురుస్తుంది. ఆ విధంగా అనమాట. ఇదంతా ఇది చేసింది ఎవరు అంటే పరమాత్ముడు అని ఈ శ్లోకంలో తెలుస్తుంది మనకి. కానీ మనం సైన్స్ చదివాము ఇంతకుముందు. సైన్స్లో చెప్పారు ఇక్కడ రూట్స్ ఉన్నాయి, ఆ రూట్స్ వల్ల ఆ రూట్సే వెళ్ళిపోతే అప్పుడు జుట్టు పెరగడం ఆగిపోతుంది. అదే విధంగా గోల్డ్ మాత్రం చచ్చినంత కాలం పెరుగుతూనే ఉంటాయి. ఎవరో తీయాలి కానీ గోల్డ్ ఒక్కోసారి మనం తీసుకునే పరిస్థితి కూడా ఉండదు ఏజ్ పెద్దగా అయిన తర్వాత. సో ఇవి ఏంటి అంటే అవి ఎప్పటికీ పెరుగుతూనే ఉంటాయి. అంటే దాంట్లో జీవకణాలు ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే జీవకణాలు ఉన్నాయి, ఎన్నో కణాలు ఉన్నాయి. ఇవి ఉదాహరణ. ఈ కణాల్లో కూడా భగవంతుడు ఉన్నాడని ఇక్కడ చెప్తున్నారు. సో పరమాణువు, అణువులో పరమాణువు, ఆ పరమాణువులో ప్రోటాన్, న్యూట్రాన్, ఇవన్నీ కూడా చాలా చిన్నవి, అసలు మనకు కనిపించావు అనమాట. మైక్రోస్కోప్లో చూస్తే కూడా కనిపించవు. ఇంకా స్ట్రాంగ్ మైక్రోస్కోప్స్ ఉంటేనే అందులో కనిపిస్తాయి. సో అలా వంటివిను ఆ దేవదేవుని పరమాత్మ రూపాన్ని చెందినవే అయి ఉన్నవి. దాంట్లో జీవాత్మ ఉంది కాబట్టే మన జుట్టు పెరుగుతుంది, మన గోళ్ళు పెరుగుతున్నాయి, మన దేహం కూడా పెరుగుతుంది కదా. దేహం కూడా అవునా, ఒక ఏజ్ వరకు హైట్ పెరుగుతుంది, ఆ తర్వాత వెడల్పు అవ్వడం మొదలవుతూ ఉంటుంది. మనం తినే ఆహారాన్ని బట్టి మన దేహము లావ్ అవ్వడము, సన్నబడ్డము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. చేంజెస్ ఇన్ ద బాడీ వస్తుంది కదా అది. సో అవన్నీ ఎవరు చేస్తున్నారంటే అవన్నీ కూడా పరమాత్మ రూపమే చెందినవి అయి ఉన్నవి అని చెప్తున్నారు. దారు నుండి అగ్ని బయలువెడినట్లు లేదా పాల నుండి వెన్న బహిర్గతం అవునట్లు. ఇప్పుడు ప్రొద్దున్నే మనకు పాలు వస్తాయి, పాల ప్యాకెట్ వస్తుందో లేదో ఏదో, దాంట్లో వెన్న దాగి ఉంది అని ఎంతమందికి తెలుస్తుందండి? ఎంతమందికి తెలుస్తుంది చెప్పండి? దాన్ని చిలికి తీసినప్పుడే మనకి తెలుస్తుంది, మన కుటుంబ సభ్యులకి తెలుస్తుంది. లేకపోతే మనకేం తెలుస్తుంది? పాలు చేయగానే కాగబెట్టుకుంటాం, దాంట్లో కాఫీలో, టీలో, పాలో ఇవన్నీ మనం సేవిస్తూ భగవంతుడికి అర్పించిన తర్వాత, ఇవన్నీ సేవించిన తర్వాత ఆ మీగడ ఉంటుంది, అది తోడేస్తే ఆ మీగడ నుండి మళ్ళీ మనము వెన్న తీస్తాం. ఇది ఒక ప్రాసెస్. కానీ పచ్చి పాల మీద కూడా వెన్న వస్తుంది కదా, గమనించారా? వస్తుంది మాతాజీ. ప్యూర్ పచ్చి పాల మీద కూడా వెన్న వస్తుంది. సో ఈ వెన్న అందులో దాగి ఉంది. ఎప్పుడు వస్తుంది? బాగా చిలికితే, బాగా చిలికి చేస్తే అప్పుడు వెన్న ముద్ద మనకి వస్తుంది. వెన్న తీసేసిన పాలు, టోన్డ్ మిల్క్ అని మనకు వస్తుంది, రైట్? సో అది ఆ విధంగా దారు నుండి అగ్ని ఎలా వస్తుందో పాల నుండి వెన్న బహిర్గతమైనట్లు ఆధ్యాత్మిక విషయాల శ్రవణ కీర్తనముల ద్వారా వాసుదేవుని ఉనికి, పరమాత్మ రూపాన్ని మనము తెలియబడగలదు. సో మామూలుగా పరమాత్మ రూపం మనకు తెలిసిపోదు. పరమాత్ముడు అందరిలో విత్తనాలు వేసే ఉంచాడు. ప్రతి జీవిలో కూడా విత్తనం అనేది ఉంది. కానీ అంకురించడానికి ఎలా అంకురిస్తుంది అంటే శ్రవణము, భగవంతుడి గురించి వినాలి. కీర్తనము అంటే బాగా పాటను చెప్పుకోవాలి భగవంతుడి గురించి. ఈరోజు మనం ఇద్దరం ఎవరైనా కలిశారా అంటే భగవంతుడి గురించే మాట్లాడుకోవాలి. ఎలా వచ్చావు, బస్సులో వచ్చావా, క్యాబ్లో వచ్చావా, ఏ క్యాబ్ వాడు ఇట్లా చేశాడు, అట్లా చేశాడు, ఇంత లేట్ అయింది, నాకు ఇంత డబ్బులు లాస్ అయినాయి, ఇవన్నీ పక్కన పెట్టేయాలి. ఈరోజుకి వచ్చామా గుడి దగ్గరికి, ఓకే, ఈరోజు నువ్వు భాగవతం చదివావా, ఈరోజు నువ్వు భగవద్గీత చదివావా, ఎన్ని మాలలు చేసావు, ఇలాంటివి అడుక్కోవాలన్నమాట. ఈరోజు నిర్జల, మనం కొంచెం టైం కూడా వేస్ట్ చేయకూడదు. అండ్ శ్రీల జయపతాక స్వామి అన్నారంట, వై ఆర్ యూ వేస్టింగ్ టైం, డోంట్ వేస్ట్ టైం అంటాడంట ఆయన ఎప్పుడు కూడా. అంటే ఈ ప్రజల పాలు మాట్లాడడంలో టైం చాలా పోతుంది. సో కీర్తన, భగవంతుడి గురించి మాట్లాడడం, ఏది విన్నామో అది వేరే వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. దాన్నే కీర్తనము అని అంటారు. శ్రవణం అంటే వినడము, కీర్తనం అంటే మాట్లాడడము, పాట పాడడము, భగవంతుడిని కీర్తించడము, గ్లోరిఫై గాడ్ అన్నమాట. సో నిర్జల చేసినప్పుడు
మనం డైలీ 16 రౌండ్లు చేస్తాం కదా. సో మార్నింగ్ 16, ఆఫ్టర్నూన్ 16, ఈవినింగ్ 16, నైట్ 16, 64 చేయడానికి ప్రయత్నం చేయాలి. చెయ్యగలము అని నేను అంటున్నాను, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను చేశాను. సో అలా ట్రై చేయాలి, మనం అంత పెంచుకోవడానికి ట్రై చేయాలన్నమాట. డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ ఎనీథింగ్. అది సో వాసుదేవుని ఉనికి పరమాత్మ రూపంలో అప్పుడు మనకి తెలుస్తుంది. మనం ఎవరి గురించైనా తెలుసుకోవాలంటే వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా. ఆయన ఎవరు, ఏంటి, ఎక్కడి నుండి వచ్చారు, ఆయన ఉద్యోగం ఏంటి, పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, ఇవి తెలుసుకుంటేనే వాళ్ళ మీద ఇష్టమో కష్టమో తెలుస్తుంది మనకి. వాళ్ళు కొంచెం నచ్చరు కూడా, కొన్ని వినకూడని వింటే వాళ్ళ గురించి మనకు నచ్చదు, అక్కడితో మనం బ్రేక్ చేస్తాం. కానీ భగవంతుడు ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత బాగుంటుంది. మనమైతే 1 year నుంచి చెప్పుకుంటున్నాం, మనకి ఇంకా శ్రద్ధ పెరుగుతుందా తగ్గుతుందా? అబ్బాయి క్లాస్ వద్దులే అని అనిపిస్తుందా? పెరుగుతుంది మాతాజీ, ఎక్కడున్నా వినాలనిపిస్తుంది మాతాజీ. మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి నాకు కూడా ప్రిపేర్ అవ్వాలి, చెప్పాలి. 11 అయిపోతుంది, 10K రెడీ అవ్వాలి. ఇవన్నీ మనకి అంటే ఏంటి, పరమాత్మని కొంచెం 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 అనుభవిస్తున్నాం మనం. ఆయన యొక్క లీలలు వింటున్నాము, బాగుంటుంది. సో అటువంటి ఆధ్యాత్మిక విషయాలు ఉపనిషత్తులు, వేదమంత్ర సూత్రాల వంటి వాటి యందు ప్రత్యేకంగా చర్చించబడినవి. అన్ని వేదాలు, ఉపనిషత్తులు ఇవి మనం కలియుగంలో మనం చదవలేమండి, చాలా కష్టం. యజ్ఞాలు చేయలేము, ఆ తర్వాత ఈ అశ్వమేధ యాగాలు ఇట్లాంటివన్నీ చాలా టఫ్. రాజులు చేశారు అప్పుడు, కానీ మనం చేయవలసిన ఒక మహామంత్రము ఇవి చదువుకోవడం, వినడం అన్నమాట. సో ఇవన్నీ ప్రత్యేకంగా చర్చించబడినవి, ఈ విషయాలన్నీ అందులో ఉన్నాయి అని చెప్తున్నారు. అట్టి వేదవాంగ్మయ యొక్క ప్రామాణిక వ్యాఖ్యానమే శ్రీమద్ భాగవతము. సో శ్రీమద్ భాగవతం కూడా అటువంటిదే అన్నమాట. అంటే ప్రత్యేకంగా దీన్ని కొంచెం సులభతరం చేశారు. ఎవరు? వ్యాస మహర్షులు సులభంగా దీన్ని రచించి ఆ తర్వాత అనువాదం చేసేటప్పుడు ప్రతి శ్లోకానికి భాష్యం రాశారు మన గురువులు శ్రీల భక్తి వేదాంత శ్రీల ప్రభుపాదుల వారు. ఓకే, సో ఆ భాష్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. లేదు అంటే మనకి భాగవతం ఎన్నో రకాలుగా కనిపిస్తుంది. శ్లోకం చదివేసి అనువాదం చదివేశారు అనుకోండి, 5-6 సార్లు భాగవతం కంప్లీట్ చేశాము ఈ లైఫ్ టైంలో, మనకి ఏమన్నా అర్థమవుతుందా? అర్థం కాదు మాతాజీ. అర్థం కాదు. భాగవతం నేను కూడా భాగవతం చదువుతుంటే నాకు అర్థం కావట్లేదని మా దగ్గర ఉన్న శిక్షా గురువులకి చెప్పాను అనమాట. అవును అర్థం కాదు, నేను ఒక క్లాస్లో మిమ్మల్ని జాయిన్ చేస్తానని జాయిన్ చేశారు. సో శ్రీమద్ భాగవతాన్ని 1 year చెప్పారు వాళ్ళు. ఎవ్రీ సండే 1 hour 1.5 hour ఉండేదన్నమాట క్లాసు. సో అవి విన్న తర్వాత కొంచెం సులభతరం అయింది. ఆ తర్వాత అఫ్కోర్స్ వేరే క్లాసులు స్టార్ట్ అయ్యాయి అది. సో శ్రీమద్ భాగవతం అంత ఈజీ కాదనమాట. భాష్యం అంత ఈ సులభతరం ఎవరు చేశారు అంటే శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన సులభతరం చేశారు మనకి. అందులో అనువాదంలోది తీసుకుని, దారు అంటే ఒక చెక్క మట్టి ఏదో అనుకుంటాం మనం, అందులో నిప్పు పుట్టడం ఏంటి, మనం అంటిస్తేనే కదా నిప్పు అయ్యేది, ఇవన్నీ పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వస్తాయి మనకి. కానీ దానిలో నిప్పు అగ్ని దాగి ఉంది అని చెప్తున్నారు. అంటే మనలో కూడా ఒకలాంటి విత్తనం భగవంతుడు అనేది దాగి ఉంది. దాన్ని వెలికి తీయాలంటే ఓన్లీ డివోటీస్ కెన్ డూ దట్. భక్తులు మాత్రమే చెయ్యగలరు. మంచి భక్తులు అంటే మన గురువులు. ఓకే, సో అట్టి ఆధ్యాత్మిక సందేశాన్ని శ్రవణం చేయటం ద్వారా శ్రీకృష్ణ భగవాను అనుభూతుడు కాగలడు. ఆధ్యాత్మిక విషయమును ఉనర్చుకొనుటకు ఇది ఏకైక మార్గము. సో భగవంతుణ్ణి అనుభవించాలి అంటే, అనుభూతి పొందాలి అనుకున్నప్పుడు ఇది ఒకటే మార్గం. భక్తి చెయ్యడము, సత్సంగంలో ఉండడము, శ్రవణము, కీర్తనము, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఒక్కరమే కూర్చుంటే భాగవతం క్యాంటర్స్ ఐ థింక్ 1 yearలో కంప్లీట్ అయిపోతుందండి, ఈజీగా అయిపోతుంది. కానీ ఎంతవరకు మనసును పట్టించుకుంటాం అనేది మనకు తెలియదు. అనుభూతి కలగడం చాలా కష్టం. గురువుల ద్వారానే, సత్సంగ్ ద్వారానే అనుభూతి కలుగుతుంది. అది మనం నేర్చుకోవాలి, వినాలి అండ్ సత్సంగ్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మిక విషయం అనుభూతం నర్చుకున్నట్టుగా ఇదే ఒక మార్గం. దారునందలి అగ్ని వేరొక ప్రజ్వరిల్లు, అగ్నిచే ప్రజ్వలి చేయబడు రీతి
భక్తుని కరుణ చేయ మానవుని అందరి ఆధ్యాత్మిక చైతన్యము జాగృతము చేయగలదు. సో ఇప్పుడు నేను అన్నాను కదా, కర్ర అంటే కర్ర, అది దారువు, ఇలాగే మనకు అర్థమవుతుంది. కానీ ఒక మంట, ఇప్పుడు మంట రావాలంటే యజ్ఞం చేసేటప్పుడు ఏం చేస్తారండి? ఫస్ట్ ఏం చేస్తారు? కర్పూరం తీసుకుంటారు, పిడికలు తీసుకుంటారు, ఆవు పేడతో చేసిన పిడికలు, దాని మీద కర్పూరం వేసి కొంచెం నెయ్యి వేసి దాన్ని అంటిస్తారు. సో ఆ మంట పెద్దగా, ఆ పిడక కాలే లోపు త్వరగా ఈ దారువులు, ఈ కర్రలు, అగ్నిహోనంలో వేసే కర్రలు చిన్నగా ఉంటాయి, చాలా ఎండిపోయి ఉంటాయి మంచిగా, అవి అగ్ని పట్టుకుంటాయి అన్నమాట. సో అది ఎలా అంటే ఈ అగ్నిని పట్టుకుంటుంది అని తెలిసి వేసుకుంటాం. అదే ఇనుప ముక్కలు వేస్తే, ఇనుప ముక్కలు కానీ ఏదైనా మెటల్ వేసామనుకోండి ఏమవుతుంది? చల్లారిపోతుంది. దానికి కావాల్సింది పెద్ద మంట, అది కరగాలంటే. బంగారం కరిగించాలంటే చూసారా మీరు ఎక్కడైనా బంగారం కరిగించే చోటు చూసారా? చాలా హెవీ అన్నమాట మంట. ఆ మంటలో, ఆ మిషన్లో దీన్ని వేస్తారు, ఒక గిన్నెలో వేసి పెడతారు, కరిగి నీరులాగా అవుతుంది. చూసారా ఎప్పుడన్నా మీరు? అయిపోతుంది అన్నమాట, నీరులాగా అయ్యి అంతా దగ్గరికి వచ్చేసి ఒక రౌండ్ ముద్దలాగా అవుతుంది. దాన్ని మంట ఆర్పేసి తీసి వేచేస్తారు, అంటే ప్యూరిటీ తెలుసుకోవడానికి మనది ఏంటి అనేది. సో అలాగా అన్నమాట. ఇక్కడ దారువునందలి అగ్ని వేరొక అంటే వేరొక అగ్నితోని దాన్ని మనం కాలుస్తే అది ప్రజ్వలిల్లుతుంది. అదే విధంగా మనలో దాగి ఉన్న భక్తి, ఆధ్యాత్మిక చైతన్యం, ఎందుకు కృష్ణ చైతన్యము అని అన్నారంటే కృష్ణుడు అందరిలో ఉన్నాడు. ఆ చైతన్యం అనేది వేరే గురువు ద్వారా, వేరే ఆధ్యాత్మిక వాళ్ళు గురువుల ద్వారా లేకపోతే భక్తుల ద్వారానే అది వెలుపలికి వస్తుంది, జాగృతం అవుతుంది అని అర్థం అన్నమాట ఇక్కడ. సో కరుణాంతరంగుడైన ఆధ్యాత్మిక గురువు శ్రవణాసక్తుడవడానికి తగినట్టు దివ్య ఆధ్యాత్మిక సందేశాలను వసుగుట ద్వారా దారు వంటి అతని యందు ఆధ్యాత్మిక అగ్ని ప్రజ్వరిల్ల చేయగలడు. ఇప్పుడు మనం ఏదో 18 days క్లాసులో అటెండ్ అయ్యాం, సరే ఒక సర్టిఫికెట్ వస్తుంది, ఆధ్యాత్మిక లోకంలో కూడా ఒక సర్టిఫికెట్ మన దగ్గర ఉంటుంది అని ఫస్ట్ సంతోషంగా జాయిన్ అవుతాము, అందరినీ కలుస్తాము. ఆ తర్వాత కంటిన్యూ అవ్వడానికి ఏం చేస్తున్నది గ్రూపు? మీ గ్రూప్ని అలాగే ఉంచి మళ్ళీ వేరే క్లాసులు ఉన్నాయి, రండి, ఈరోజు ఇది చెప్తున్నారు, ఈరోజు ఈ శ్లోకం చెప్తున్నారు, ఈరోజు ఈ గురువు వస్తున్నారు, వాళ్ళ పేర్లు కూడా వస్తున్నాయి. సో ఆ గురువుకి ఇష్టమైన వాళ్ళందరూ వచ్చి జాయిన్ అవుతారనమాట. సో అలా ఏంటి అంటే ఒక్కసారి మనం గురువుని పట్టుకున్నామంటే లేపుతూనే ఉంటారు తట్టి. ఒక్కరోజు రాకపోతే గురువుకి కూడా కష్టమే, మీకు కూడా ఎందుకే ఈరోజు వెళ్ళలేదు అని అనిపిస్తుంది, మాకు కూడా అనిపిస్తుంది. రోజు వచ్చేవాళ్ళు ఈరోజు ఎందుకు రాలేదు అని చెప్పి ఒక్కోసారి కాల్స్ చేస్తాం, కనుక్కుంటాం అనమాట ఎందుకు రాలేదు అని చెప్పేసి. సో అలా ఒక అనుభూతి అనేది మనకి, అంటే ఏంటి, మనం అందరము కలిపి ఒకరిలో నుండి ఒకరి నుండి ఆధ్యాత్మిక అగ్నిని ప్రజ్వరిల్ల చేస్తున్నాము, మంట మండేటట్టు చేస్తున్నాం, అది ఒక ధావాగ్నిలాగా అయిపోవాలి అన్నమాట. సో ఆ విధంగా చెయ్యగలడు ఎవరు? ఒక గురువు, ఒక భక్తుడు. కనుక ప్రతి ఒక్కడు ప్రామాణికుడైన గురువును శ్రవణాసక్తి కలిగి ఉండి ఆశ్రయింపవలెను. సో ప్రతి ఒక్కరు కూడా శ్రవణం చేస్తూ ఒక గురువుని ఆశ్రయించి గురువుతోని ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతూ ఉండాలి. ప్రశ్నలు అడిగే శ్లోకం ఏంటి? తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన. ఇది మర్చిపోకండి మీరు. గురువుకి ఒక సమయం అంటూ ఏముండదు, ఎప్పుడు ఎవరు ప్రశ్నలు అడిగితే ఏం చెప్దామా, ఏం చర్చిద్దామా అలాగే ఉంటుంది. మనం ఏమనుకుంటామమ్మో వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు చాలా బిజీగా ఉంటారేమో. బిజీగా ఉంటే ఉండనివ్వండి, మనకి ఇప్పుడు మైక్రోఫోన్లు చక్కగా ఒక క్వశ్చన్ అడిగి పెట్టేసేయండి, ఆయన ఆన్సర్ చెప్తారు, తప్పకుండా చెప్తారు, ఎవరో ఒకరు చెప్తారు. సో మనం ఒకరినొకరు కూడా మనం అడుక్కోవచ్చు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు.
సో ఇది ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే చిలుకుతున్నాం, బాగా చిలికి 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 వెన్నను బయటికి తీస్తున్నాము, అగ్ని ప్రజ్వరిల్ల చేస్తూ ఉన్నాం అన్నమాట. అంటే భగవంతుడికి ఇష్టమైంది మనం చేస్తున్నాం. ఓకే, సో భగవంతుడికి ఇష్టమైన రోజులు కొన్ని ఉంటాయి. ఈరోజు ఏకాదశి భగవంతుడికి చాలా ఇష్టం. సో అలాంటి రోజుల్లో మనం అన్నీ వెన్న పెడుతున్నాము, ఆరతి చేసాము, హోమం చేసాము, ఇవన్నీ చేస్తూ ఉంటే భగవంతుడు సంతోషించక ఏమవుతాడు, అనుభూతి కూడా మనకి కలుగుతుంది అనమాట. ఈరోజు ఎంత బాగా డ్రెస్సింగ్ వేశాడో, ఈరోజు మంగళారతి చూశాను నేను, చాలా చక్కగా ఉన్నారన్నమాట. సో అలా అంటే అక్కడికి వెళ్ళలేదు, ఫోన్లోనే చూశాను. సో ఆ విధంగా మనకి భగవంతుడి యొక్క అనుభూతి మనకి దొరుకుతుందన్నమాట. అయితే నారదుడి కథ మనం రివ్యూ తీసుకున్నట్లయితే ఏమవుతుంది, ఆయనకి ఏమీ తెలియదు కదా పాపం, దాసి పుత్రుడు, వాళ్ళకి సేవ చేశాడు ఎవరైతే వచ్చారో. ఈ చాతుర్మాస్లో ఆ మునులందరూ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మతో పాటు ఈయన కూడా సేవ చేశాడు. ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళ అమ్మగారు మరణిస్తారో ఆయన ఆ గురువుల్ని మర్చిపోలేకపోతున్నాడు అనమాట. ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క వాళ్ళ యొక్క ఉత్తిష్ట కూడా తిని ఉంటాడు. అందుచేత ఆ ఫీల్డ్ ఆఫ్ సబ్జెక్ట్ అంటే ఆ భక్తిని మర్చిపోలేకపోతున్నాడు అనమాట. ఆ గురువుల్ని వెతుకుంటూ వెళ్ళి భక్తి బాగా చేసేసరికి ఒక్కసారి ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది ఆయనకి. అంటే భగవంతుడు ఆయన గుండెల్లోంచే కనిపిస్తాడు. నువ్వు కనిపించినంతనే ఆయన ఎలా అంటే ఒక చమత్కారం లాగా జరుగుతుంది, నీవు చాలా భక్తి చేస్తున్నావని. అంటే ఆ సమయంలో అలా ఉంది. తర్వాత ఎంత ప్రయత్నం చేస్తాడు నారదుడు, కానీ భగవత్ సాక్షాత్కారం దొరకదు. అంటే అంత డెప్త్ ఆఫ్ భక్తి ఉన్నట్లయితే సాక్షాత్కారం దొరుకుతుంది. నారదుడికే ఒకసారే దొరికింది, రెండోసారి చాలా ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆకాశవాణి నుంచి భగవంతుడు చెప్పేస్తాడు, ఈ జన్మలో కాదు, నువ్వు ఇంకా భక్తి చెయ్యి, వచ్చే జన్మలో నీకు వస్తుంది, కానీ ఈ జన్మకి ఇంతే, ఒకటేసారి సాక్షాత్కరిస్తాడు. ధ్రువ మహారాజ్కి కూడా సాక్షాత్కారం దొరుకుతుంది, ప్రహ్లాద్ మహారాజ్కి కూడా సాక్షాత్కారం దొరుకుతుంది. అంత గొప్ప భక్తులు మనం అవ్వక్కర్లేదు, కానీ శ్రవణాసక్తిని కలిగి గురువుల్ని ఆశ్రయించాలి, వినడానికి ఓపిక తెచ్చుకోవాలి. అంతటా ఆధ్యాత్మిక స్థితి క్రమంగా అనుభూతం కాగలదు. మానవునకు జంతువునకు భేదం ఇచ్చటనే కలదు. ఒక పిల్లినో కుక్కనో మనం ఇంట్లో పెంచుకున్నది కూడా చాలా చక్కగా వింటదండి. ఎన్నోసార్లు నేను చెప్పాను కదా నా యొక్క అనుభవము. సో మన ఇంట్లో పెరిగితే మనం ఎలా ఉంటాయి కూడా, కానీ సామాన్యంగా జంతువులకి ఒక దగ్గర కూర్చోబెట్టి మీరు ఇది వినండి అది వినండి తర్వాత ప్రశ్నలు వేస్తే ఏంటి అని చెప్పలేదు. అదే తేడా అన్నమాట. మనకి మానవుడికి జంతువులకి ద మెయిన్ డిఫరెన్స్ ఇక్కడే ఉంది. కానీ ఈ 4 ఉన్నాయి కదా, ఆహార నిద్ర మైథున భయం, ఇవి జంతువులు చేస్తాయి, మనం కూడా చేస్తాం. ఇవి మాత్రమే చేసి భక్తి అస్సలు చేయలేదంటే జంతువుకి మనకి తేడా లేనట్టు. కానీ భక్తి చేసినట్లయితే ఇచ్చటనే తేడా కలదు, భేదం కలదు అని చెప్తున్నా. మానవుడు ఏ విషయంనైనా చక్కగా శ్రవణం చేయగలడు, కానీ జంతువు అందులకు సమర్థము కాదు. ఇప్పుడు వీధిలో కుక్కలు బాగా మొరుగుతున్నాయి, ఏదో వచ్చింది అన్నోన్ థింగ్, వేరే కుక్క వేరే వీధి నుండి వచ్చినా కానీ అవి అందరికీ ఇలా డిస్టర్బ్ అవుతుంది కదా, మనం ఇలా అరిస్తే మన వచ్చి ఎవరైనా కొడతారేమో అని అనుకోరు. అంటే జ్ఞానం లేదు, వాటికి సమర్థవంతం లేదనమాట. వాటికి ఏ విషయమైనా కానీ అవి చక్కగా విని, వాటికి ఒకటే భయం అనేది ఉంటుంది. ఒక రాయి తీసుకొని కర్ర తీసుకొని వాటికి కొడతారేమో, వాటిని మన దెబ్బ తగులుతుంది, ఆ భయం ఒకటి వాటికి ఉంటుంది. కానీ వేరేవన్నీ కూడా వాటికి పనిచేయదు. ఆహారం తిన్నామా, పడుకున్నామా, మైథున క్రియ అనేది ఆడమగా ఆకర్షితం అవుతారు కాబట్టి అది ఉంటుంది. ఆ తర్వాత భయము రక్షించుకుంటాయి, ఒకటినొకటి రక్షించుకుంటూ ఉంటాయి అన్నమాట. అంతకు మించి వాటికి ఇంకో సామర్థ్యం అనేదే భగవంతుడు ఇవ్వలేదు, వాటికి లేదు. కానీ అవి అలా ఉండి 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 ఎన్నో జంతువుల గురించి కూడా మనం విన్నాం కదా. జింకలాగా పుడతాడు భరత్ మహారాజు, ఆ తర్వాత మళ్ళీ జడభరత్ లాగా పుడతాడు. సో జింక కూడా ఏం చేసింది,
భగవంతుని కీర్తి చేసింది. అదే చిలక, రామచిలుక కూడా భగవత్ కీర్తి చేసింది. సో భగవంతుడిని గురించి తెలుసుకోవాలి అనే ఆరాటం మనకుంటే తప్పకుండా భగవంతుడి సాక్షాత్కారమే కాదు, మనకి విముక్తి అంటే ముక్తి లభిస్తుంది అని కూడా చెప్తారు. సో ఇదంతా సమ్మరీ అంతా ఒక దగ్గర మనకి భగవద్గీతలో 8వ శ్లోకంలో 8వ అధ్యాయంలో ఫస్ట్ శ్లోకం ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. 8వ అధ్యాయంలో ఫస్ట్ శ్లోకం. అర్జున ఉవాచ కిం తద్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ. చదవండి, అయిపోయిందా? కిం అర్జున ఉవాచ చదవండి, 2వ లైన్ చదవండి. అది బోధం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. హరి బోల్. సో ఇక్కడ ఫస్ట్ శ్లోకము అర్జునుడు 7 అధ్యాయాలు అయిపోయిన తర్వాత 8వ అధ్యాయంలో ఒక ప్రశ్న అడిగాడు. చాలా మంచి ప్రశ్న అడిగాడు. ఏమంటే కిం తద్ బ్రహ్మ అంటే, ఓ పురుషోత్తమ, బ్రహ్మ అంటే ఎవరు? మనం భగవంతుడిని 3 రకాలుగా తెలుసుకున్నాం. బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు. ఓకే, సో ఇవి మనం భాగవతం చదువుతున్నాం కాబట్టి తెలుసుకున్నాం. సో అర్జునుడు ఈ క్వశ్చన్ అడిగాడు. ఫస్ట్ ఏంటి అంటే, బ్రహ్మం అనగానేంటి? కిం తద్ బ్రహ్మ, కిం ఆధ్యాత్మం అంటే ఆత్మ అనగానేంటి? 2వ అధ్యాయంలో మనకు ఆత్మ గురించి తెలిసింది, కానీ ఇక్కడ మళ్ళీ అడుగుతున్నాడు 8వ అధ్యాయంలో. అంటే కృష్ణుడు గురువు అయ్యాడు కదా, సో ఏదైనా అడగొచ్చు, మనకి డౌట్లు వచ్చినప్పుడు అడగాలి అనేది ఇక్కడ నేర్చుకోవాలి. ఆత్మ అంటే ఏమిటి? తర్వాత కిం కర్మ పురుషోత్తమ, కిం కర్మ పురుషోత్తమ, పురుషులలో ఉత్తముడైన పురుషోత్తమ. కిం కర్మ అంటే కామ్య కర్మలు, మనం చేసే పనులు. ఇవి ఏంటి? ఇవి పనులు అంటే ఏంటి? బ్రహ్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఈ భౌతిక సృష్టి అనగానేమిటి అంటే, ఇక్కడ అధిభూతం చ కిం అంటే ఈ భౌతిక సృష్టి అంటే ఏంటి? ప్రోక్తమది దైవం కిముచ్యతే. దైవం, దేవతలు అనగా ఎవరు? ఇది దయతో నాకు వివరింపుము అని అర్జునుడు ఇక్కడ అర్జున ఉవాచ. ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే, మనకి భగవద్గీతలో ప్రతి అధ్యాయం వెనకాల ఒక మహత్వం తెలుసుకున్నాం, మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం. దీంట్లో మనకి 2 బ్రహ్మరాక్షసులు ఉంటారు. ఆ 2 బ్రహ్మరాక్షసులు చెట్ల రూపంలో, చెట్ల మీద కూర్చుని ఉంటారు. చాలా కష్టాలు పడతారు. బ్రాహ్మణులే వాళ్ళు, కానీ ముందు జన్మలో బ్రాహ్మణులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారు? అందరి దగ్గర చీటింగ్ చేశారనమాట. పూజలు చేసినప్పుడు ఎక్కువ డబ్బులు తీసుకోవడం, అలా బాగా పిసినారితనము ఇలాంటివన్నీ ఉండేవి. దాన ధర్మాలు అస్సలు చేసేవాళ్ళు కాదు బ్రాహ్మణులు అయినప్పటికీ కూడా. సో వాళ్ళు బ్రహ్మరాక్షస, ఆశ, దురాశ ఇవన్నీ ఎక్కువైపోయినప్పుడు బ్రహ్మరాక్షసులుగా ఉండిపోయారు. వాళ్ళు ఉండిపోయినప్పుడు అప్పుడు చాలా కష్టాలు పడ్డారు. బ్రహ్మరాక్షసులు అంటే ఏంటి? ఎవరు ఎక్కడ దొరికితే ఏం తిందామా, ఎవరిని పీడిద్దామా అనే ఉంటుంది రాక్షస గుణం. సో ఆ గుణంలో ఉన్నారు కాబట్టి అలా అయ్యి చెట్ల మీద ఉన్నారు వాళ్ళు. సో ఒకరోజు చాలా విసిగొచ్చి చాలా కష్టాలు పడ్డాక భార్య అడుగుతుంది, ఏమని? ఇంకా మనకి ఎన్ని రోజులు ఈ కష్టాలు? కిం తద్ బ్రహ్మ, బ్రహ్మ అంటే వాళ్ళు బ్రాహ్మణులు కదా, ఆ నాలెడ్జ్ ఉందన్నమాట. సో కిం తద్ బ్రహ్మ కిమాధ్యాత్మకం కిం కర్మ పురుషోత్తమ. పురుషోత్తమ అని ఆవిడ భర్తని సంబోధించింది. నువ్వు ఉత్తముడివే, పురుషుల్లో ఉత్తముడేవు కాబట్టి నాకు ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పు అని అన్న. ఇంకా అతను సమాధానం చెప్పకుండానే ఏమొచ్చేసింది? పుష్పక విమానం వచ్చేసింది. విష్ణుదూతలు వచ్చి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోయారు. ముక్తి లభించేసింది అనమాట. సో ఇలాంటిది అనమాట ఇక్కడ. అంటే సాక్షాత్కారం, భగవంతుడి యొక్క శ్రవణం కీర్తనం చేయటంలో ఇలాంటి సాక్షాత్కారం మనకి లభిస్తుంది అని ఈ శ్లోకం మనకి చెప్తూ ఉంటుంది అనమాట. నేను చాలా ఆశ్చర్యం అనిపించింది, ఆచార్యులు ఇలా ఇంత రిలేషన్ చూడండి,
ఇవన్నీ ఏంటి, మనం వేరే వీడియోలు చూడడం మూలాన, భాగవతం గురించి వినడం మూలాన ఇంత మంచి నాలెడ్జ్ మనకు వస్తుంది. మనం 18 అధ్యాయాలు చదువుకున్నాము, మహత్వం చెప్పుకున్నాము, అయిపోయింది, అక్కడే క్లోజ్ చేయకూడదు అనమాట. అక్కడక్కడ ఓపెన్ చేసుకుంటూ, మనం రిలేట్ చేసుకుంటూ, మనం తెలుసుకుంటూ ఉంటే నిజమే కదా, ఇంత చిన్న విషయానికే ముక్తి లభించింది, ఇంత చిన్న విషయానికే వాళ్ళు ఏంటి గోలోకంకి వెళ్ళిపోయారు, మనం ఇంకా ఇంకా బాగా చేయాలి అనేది, భక్తి బాగా చేయాలి అనేది మనకి రావాలి అన్నమాట. ఓకే. అగ్ని యదా హ్యవిహితో వహ్ని దారుష్యేకః స్వయో విష్ణిషుః నానేవ భాతి విశ్వాత్మా భూతేషు చ తథా పుమాన్. అగ్ని దారునందంతటూ వ్యాపించి ఉండు రీతి దేవదేవుడైన వాసుదేవుడు పరమాత్మునిగా సమస్తము నందు వ్యాపించి ఉండును. కనుకని అద్వితీయుడైన ఆ భగవానుడు బహురూపునిగా గోచరించును. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ की जय, गुरु महाराज की जय, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, नरसिम्हा देव की जय, चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, చాలా ఓపికగా విన్నారు. థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఈరోజు ఇది చెప్పడానికి వచ్చింది ఏకాదశి రోజు అని చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ. సో మీకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే ఏకాదశి స్టోరీ విన్న తర్వాత మనం ప్రశ్నలు తీసుకుందాం. ఓకే, మీరందరూ శ్రద్ధగా వినండి. మనకి ఈరోజు శ్రావణి మాతాజీ ఏకాదశి స్టోరీ చెప్తారు. హరే కృష్ణ మాతాజీ. చాలా కష్టంగా ప్రయత్నం చేస్తూ ప్రిపేర్ అయ్యారు. హోప్ సో షీ విల్ డూ వెల్. ఆల్ ది బెస్ట్. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్. ఈ రోజు నిర్జల ఏకాదశి, అందరికీ నిర్జల ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మనం నిర్జల ఏకాదశిని నిర్జల అంటే నీరు త్రాగకుండా ఉండటే దాన్ని నిర్జల ఏకాదశి అని అంటారు. నిర్జల ఏకాదశికి ఇంకా పేరు ఉంది. ఏంటంటే నిర్జల ఏకాదశి జ్యేష్ఠ శుక్ల ఏకాదశి అని కూడా అంటారు, భీమి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి ఎప్పుడు వస్తుందంటే మామూలుగా ఎప్పుడు ఎండలు ఎక్కువగా ఉండే టైంలో వస్తుంది. కాకపోతే ఈసారి మనకి అధిక మాసం రావడం వల్ల ఏకాదశి లేట్ గా వచ్చింది. అందువల్ల మనకి ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి నిర్జల ఉండడానికి అందరికి ఇబ్బంది లేదని అనుకుంటున్నాను. ఈ ఉపవాసము భీముడు ఎలా చెయ్యాలని వ్యాసదేవుణ్ణి అడగడం వల్ల ఈ వ్యాసదేవుడు భీముడికి చెప్పారు. ఈ వ్యాసదేవుడు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడే. ఇంకేంటంటే వ్యాసదేవుడు కొడుకులు ఎవరెవరు అంటే ధృతరాష్ట్రుడు, పాండురాజు, మళ్ళీ విదురుడు. వాళ్ళ మనవల్లే పాండవులు మరియు కౌరవులు. పాండవులు అడిగారు కాబట్టి వ్యాస మహర్షి ఈరోజు ఏకాదశి గురించి మనకు చెప్పారు. మనము ఎలా పాటించాలని తెలుసుకుంటున్నాము. ఈరోజు ఏకాదశి ఎలా అంటే చరణామృతం చేసుకుంటాం కదా, మనం ఆచమనం చేసుకుంటాము. ఆవగింజంత నీళ్ళే తీసుకొని చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు నిర్జల ఉంటాం కాబట్టి నీరు ఎక్కువగా తీసుకోకూడదు. ఆచమనం చేసుకున్న నీళ్లు కొద్దిగానే తీసుకొని మనము ఆచమనం చేసుకోవాలి. భీముడు ఒక వ్రతం రోజున అభ్యర్థించాడు. ఏంటి అంటే నేను ఏకాదశి చెయ్యలేకపోతున్నాను, ఈ ఏకాదశి ఒక్కటైనా నేను చెయ్యాలి అనేసి వ్యాస మహర్షిని అడగడం వల్ల వ్యాస మహర్షి చెప్తారు నేను ఎలా ఆచరించాలి. నేను సంవత్సరంలో వచ్చి 24 ఏకాదశులు నేను ఉండలేకపోతున్నాను, వాటికి ఫలితంగా నాకు ఒక ఏకాదశి చేస్తే ఆ ఫలితం ఎలా వస్తుందో చెప్పండి అనేసి అడిగారు. కాకపోతే మనం ఈ సంవత్సరం ఎలా చేసుకున్నామంటే అధిక మాసం రావడం వల్ల 24 ఏకాదశులు బదులు 26 ఏకాదశులు చేసుకున్నాం. ఆ 26 ఏకాదశిలో నిర్జల ఏకాదశి ఒక్కటి చేసినా కానీ మనకు అన్ని ఏకాదశి చేసిన పుణ్య ఫలితం వస్తుంది. కాకపోతే అన్ని ఏకాదశులు కూడా చెయ్యాలి. ఎవరైతే చెయ్యలేని వాళ్ళు ఈ నిర్జల ఏకాదశి ఒక్కటి చేయడం వల్ల ఆ పుణ్య ఫలితం వస్తుంది. సాయంత్రము స్వామికి పాలతోటి స్నానం చేపించేసి
ద్వాదశి రోజున మనము బ్రాహ్మణులకు నిండుగా నీళ్లు ఇచ్చి ఉపవాసాన్ని విన్నమించుకోవాలి. అయితే మనం అలా చేయడం వల్ల మనకి మనం ఏకాదశి చేసిన పుణ్య ఫలితం వస్తుంది. పాండవులు మహారాజు యుధిష్ఠిరుడిని, తమ్ముడు భీమసేనుని, పాండవులు తాత శ్రీ వ్యాసదేవ మహర్షిని ఏకాదశి ఉపవాసంలోని అన్ని నియమ నిబంధనలను పాటించకుండా ఆధ్యాత్మిక ప్రపంచానికి తిరిగి రావడం సాధ్యమేనా అని అడిగారు. అయితే అప్పుడు భీమసేనుడు ఇలా అన్నాడు, ఓ గొప్ప తెలివైన మరియు విద్వాంసుడైన తాత, నా సోదరుడా యుధిష్ఠిరుడి, నా ప్రియమైన తల్లి కుంతి, నా ప్రియమైన భార్య ద్రౌపది, అలాగే అర్జునుడు, నకులుడు, సహదేవుడు ప్రతి ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం మరియు ఆ పవిత్ర దినము అన్ని నియమాలు, మార్గదర్శకాలుగా మరియు క్రమబద్ధమైన ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించడం వల్ల చాలా ధార్మికంగా కావడంతో నేను కూడా ఈ రోజున ఉపవాసం ఉండాలని వారిని ఎల్లప్పుడూ నాకు చెప్తున్నారు. అంటే పాండవులు చెప్తూ ఉన్నారు భీముడికి చేయమని చెప్పి, కాకపోతే భీముడు ఉండలేకపోతున్నాను అని చెప్తున్నారు. కానీ ఓ విద్వాంసుడైన తాత, నేను తినకుండా జీవించలేనని వారికి చెప్తున్నాను. ఎందుకంటే వాయుదేవుని కుమారుడు కాబట్టి భీముడు అతను తినకుండా ఉండలేకపోతున్నాడు. సమానమైన ప్రాణినిగా ఆకలి నాకు భరించలేనిది. నేను విస్తృతంగా దానం చేయగలను, అన్ని రకాల అద్భుతమైన ఉపచారాలతో కేశవుణ్ణి సరిగ్గా పూజించగలను. కానీ ఏకాదశి రోజున ఉపవాసం చేయమని నన్ను అడగాలని ఉపవాసం లేకుండా నేను అదే యోగ్యత ఫలితాన్ని ఎలా పొందాలి, దయచేసి చెప్పమని వ్యాస మహర్షిని భీముడు అడిగారు. అయితే ఈ మాట విన్న భీముడు శ్రీల వ్యాసదేవుని ఇలా చెప్పాడు, మీరు స్వర్గ గృహలకు వెళ్ళి నరక గ్రహాలను నివారించాలనుకుంటే మీరు కాంతి మరియు చీకటి ఏకాదశులపై ఉపవాసం చేయాలి. అంటే శుక్లపక్షము, కృష్ణపక్షం ఏకాదశులు చేయాలి. అంటే మనకి నెలలో 2 ఏకాదశులు వస్తాయి, 2 ఏకాదశులు చేయాలి అనేసి వ్యాస మహర్షి చెప్తారు. అయితే భీముడు ఇలా జవాబిచ్చాడు, ఓ గొప్ప సాధువు, తెలివైన తాత, దయచేసి నా విన్నపం వినండి. ఓ గొప్ప ముని, నేను రోజు ఒక్కసారి మాత్రమే తింటేనే నేను జీవించలేను. అంటే భీముడు ఒక్క పూట తింటేనే నేను జీవించలేను, అలాంటిది మొత్తం తినకుండా ఉండాలంటే నేను ఉండలేను అనేసి చెప్తున్నాడు. నేను పూర్తిగా ఉపవాసం ఉంటే నేను ఎలా జీవించగలను అనేసి అడుగుతున్నారు. నా కడుపులో వృక అనే ప్రత్యేక అగ్ని మండుతుంది. ఇది జీర్ణక్రియ అగ్ని. అగ్నిదేవుడైన అగ్ని విష్ణువు నుండి బ్రహ్మ ద్వారా, బ్రహ్మ నుండి అంగీరస నుండి బృహస్పతి వరకు, బృహస్పతి నుండి అగ్ని తండ్రి అయిన సామ్యుకి దిగాడు. అతను ఆగ్నేయ దిశలో ఉండి సయారిట యొక్క ద్వారపాలకుడు. అతను ఇగోలతో ఒక్కడు భౌతిక అంశాలు, పరీక్షిత మహారాజు విషయాలను పరిశీలించడంతో చాలా నిపుణుడు. అతను ఒకసారి మహారాజు శివుణ్ణి పావురంగా పరిశీలించాడు. అయితే ఈ సంఘటన మనకి ఎక్కడ చెప్పారంటే శ్రీల భక్తి సిద్ధాంత స్వామి ప్రభుపాద యొక్క శ్రీమద్ భాగవతంలో వ్యాఖ్యానం చేశారు. ఫస్ట్ క్యాంటోలో 12వ శ్లోకాలు 12వ చాప్టర్లో 20 శ్లోకాల్లో చెప్పారు. అగ్నిని 3 వర్గాలుగా విభజించారు. ఏంటంటే దావాగ్ని, చెక్కలతో నిప్పు, జాతిరగ్న, కడుపులో జీర్ణక్రియతో అగ్ని, వడరాగ్ని, వేడి చల్లని ప్రవాహాలు కలిసినప్పుడు పొంగి మంచుని సృష్టించే అగ్ని. ఉదాహరణలకు సముద్రంలో జీర్ణ అగ్నికి మరో పేరు రుకో అనేసి పేరు వచ్చింది. ఈ శక్తివంతమైన అగ్ని భీముడు కడుపులో నివసించింది. నేను నా పూర్తి సంతృప్తితో తిన్నప్పుడు మాత్రమే నా కడుపులోని మంట సంతృప్తి చెందుతుంది. అంటే భీముడి కడుపులో 3 అగ్నిలు కలిసి ఉన్నాయి కాబట్టి ఆయన సంతృప్తిగా తింటేనే కడుపులో మంట తగ్గుతుంది, లేకపోతే ఆయన భీముడి కడుపులో మంట ఉంటుంది అనేసి చెప్తున్నాడు. ఓ మహర్షి, నేను ఒక్కసారి మాత్రం ఉపవాసం చేయగలను. అంటే నేను అన్ని ఏకాదశులు చేయలేను, ఒక్క ఏకాదశిని నేను చేయగలను, కాబట్టి నాకు ఏదైనా ఉపాయం చెప్పండి అనేసి అడిగారు. అయితే నా ఉపవాసానికి అర్హులైన ఏకాదశి గురించి నాకు ఏమైనా చెప్పమని నేను వేడుకుంటున్నాను అనేసి భీముడు అడిగారు.
అందులో అన్ని ఇతర ఏకాదశులు ఉన్నాయి. నేను ఆ ఉపవాసాన్ని నమ్మకంగా పాటిస్తాను, మరి ఇంకా ముక్తి అరుణ్ణి అవుతాను. అంటే మీరు ఎలా చెప్తే నేను అలా పాటించేసి దాన్ని ముక్తికి అరువుణ్ణి అవుతాను అనేసి వ్యాస మహర్షికి భీముడు చెప్తున్నారు. శ్రీల వ్యాసదేవుడు జవాబిచ్చాడు, ఓ రాజా, విస్తృతమైన వేద కర్మకాండలు, పూజలు వంటి వివిధ రకాల విధులను గురించి మీరు నా నుండి విన్నారు. అయితే కలియుగంలో ఈ వృత్తిపరమైన క్రియాత్మక విధులన్నిటినీ ఎవ్వరు సరిగ్గా నిర్వహించలేరు. అంటే అన్ని వింటారు కానీ ఎవరు సరిగ్గా చేయలేరు అని చెప్తున్నారు. అందువల్ల ఏ చిన్న తపస్సును ఎలా భరించి గొప్ప ప్రయోజనాన్ని ఫలితంగా లభించే ఆనందాన్ని ఎలా సాధించగలరో నేను మీకు చెప్తాను. పురాణాలు అన్ని పిలువబడే వేద సాహిత్యంలో వ్రాయబడిన దాని సారాంశం ఏమిటంటే, చీకటి లేదా కాంతిపక్షం రోజుల ఏకాదశిలో తినకూడదు. అంటే శుక్లపక్షము కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిలో తినకూడదు. ఈ శ్రీమద్ భాగవతంలో 12వ క్యాంటోలో 13వ చాప్టర్లో 12వ శ్లోకం మరియు 15వ శ్లోకాలు చెప్పినట్లుగా భగవద్ పురాణంలో అన్ని వేదాంత తత్వశాస్త్రంలో యొక్క సారాంశం లేదా క్రీమ్ మరియు శ్రీమద్ భాగవతం యొక్క నిస్సందేహమైన సందేశం శ్రీకృష్ణుడికి పూర్తి శరణాగతి మరియు ఆయనకు ప్రేమపూర్వక భక్తి సేవను అందించడం. అంటే మనం భగవంతుడికి పూర్తిగా శరణాగతి అయ్యి ప్రేమపూర్వకంగా భగవంతుడికి సేవ చేయడం. ఏకాదశిని కఠినంగా పాటించడం ఆ ప్రక్రియలో గొప్ప సహాయం. మరియు ఇక్కడ శ్రీల వ్యాసదేవుడు ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యత భీముడికి నొక్కి నొక్కి చెప్తున్నారు. ఏమని అంటే, ఏకాదశి ఎలా చేయాలి, ఏకాదశి చేయడం వల్ల ఆ పుణ్య ఫలితం ఏంటి అనేసి చెప్తున్నారు. ఏకాదశి ఉపవాసం చేసేవాడు నరకపు గృహాలకు వెళ్లకుండా కాపాడుతారు. అంటే నరకంకి వెళ్ళారు ఏకాదశి చేసిన వాళ్ళు. శ్రీల వ్యాసదేవుని మాటలు విన్న వాయుకుమారుడు భీమసేనుడు భయపడ్డాడు. భీమసేనుడు బలమైన గాలికి మర్రి చెట్టు మీద ఆకుల వనకడం ప్రారంభించాడు. అంటే ఇలా పాటించాలి అని చెప్పినప్పుడు భీముడికి కొద్దిగా భయం వేసి ఆయన వనకడం ప్రారంభించాడు. అయితే భయపడిన భీమసేనుడు, ఓ తాత, నేనేం చెయ్యాలి? ఏడాది పొడవైనా నెలకు 2 సార్లు ఉపవాసం ఉండటానికి నేను పూర్తిగా లేను. దయచేసి నాకు గొప్ప ప్రయోజనాన్ని కలిగించే ఒక్క ఉపవాసం గురించి చెప్పండి అనేసి మళ్ళీ అడుగుతున్నారు. అయితే వ్యాసదేవుడు ఇలా బదులిచ్చాడు, నీరు కూడా తాగకుండా వృషభం మరియు మిథునం రాశిలో సూర్యుడు ప్రయాణించే జ్యేష్ఠ మాసం కాంతి పక్షంలో సంభవించే ఏకాదశి మీరు ఉపవాసం చెయ్యాలి. విద్వాంసుల ప్రకారం ఈ రోజున ప్రతిప్రోక్షణ శుద్ధి కోసం స్నానం చేసి ఆచమనం చెయ్యవచ్చు. కానీ ఆచమనం చేసేటప్పుడు ఒక్క చుక్క బంగారానికి సమానమైన నీటిని మాత్రమే తాగాలి. అంటే ఆచమనం చేసినప్పుడు చాలా అంటే తీసుకుంటుంటాం కదా, అలా తీసుకోకుండా బంగారు చుక్క వలె అంటే ఆవగింజ మునిగేమైన నీళ్ళే తీసుకోవాలి. తీసుకొని మనం ఆచమనం చేసుకోవాలి. అరచేతిలో మొత్తం నీటిని మాత్రమే ఉండాలి. ఇది ఆవు చెవిని పోలి ఉంటుంది. ఎక్కువసేపు నీళ్లు తాగితే అది దేనితో సమానం అంటే మనం మందు తాగినట్లు సమానం అవుతుంది ఈరోజు నీళ్ళు తాగడం వల్ల. ఎవరు ఖచ్చితంగా ఏమీ తినకూడదు. ఎందుకంటే అతను అలా చేస్తే అతను తన పాపాన్ని విరమిస్తాడు. అంటే ఉపవాసాన్ని విరమిస్తాడు. ఏమైనా తిన్నారంటే ఈరోజు ఉపవాసం విరమించినట్లే. ఈ కఠినమైన ఉపవాసం ఏకాదశి రోజు సూర్యోదయం నుండి ద్వాదశి రోజు సూర్యోదయం వరకు అమలు అవుతుంది. అంటే ఈరోజు ఏకాదశి గడియలు స్టార్ట్ అయినప్పటి నుంచి రేపు ద్వాదశి గడియలు ముగించే వరకు మనము ఏకాదశిని పాటించాలి. ఓ వ్యక్తి ఈ మహా ఉపవాసాన్ని చాలా కఠినంగా పాటించడానికి ప్రయత్నిస్తేనే అతను ఏడాది పొడవునా 24 ఏకాదశి ఉపవాసాలు పాటించడం ద్వారా ఫలితాన్ని సులభంగా పొందుతాడు. అంటే మనము ఈ సంవత్సరంలో 24 ఏకాదశిలు చేసినంత పుణ్య ఫలితం ఒక నిర్జల ఏకాదశి చేయడం వల్ల వస్తుంది. ద్వాదశి రోజున భక్తుడు ఉదయాన్నే స్నానం చేసి అప్పుడు నిర్జిత నియమాలు, మార్గదర్శకాలు మరియు నియంత్రణ ఆదేశాల ప్రకారం మరియు అతని సామర్థ్యాన్ని బట్టి విలువైన
బహుమతులు కొంత బంగారం మరియు నీరు ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు నిర్జల ఏకాదశి చేస్తాం కాబట్టి మనం బ్రాహ్మణులకి ఒక మట్టి కుండతో నిండా నీళ్లు పెట్టేసి భగవంతుడి దగ్గర దండం పెట్టేసుకొని మనము బ్రాహ్మణునికి ఉత్తమమైన బ్రాహ్మణులకి సమర్పించాలి. ఓ భీమసేన, ఈ ప్రత్యేకమైన ఏకాదశి ఈ విధంగా ఉపవాసం చేయగలిగిన వాడు సంవత్సరంలో ప్రతి ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల ప్రయోజనం పొందుతారు అనేసి వ్యాస మహర్షి భీముడికి చెప్తున్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు, ఉండకూడదు అనేసి చెప్తున్నారు. ఓ భీమా, ఈ ఏకాదశి మీద ఉపవాసం చేయడం వల్ల కలిగే పుణ్యం ఏమిటంటే వినండి. డిస్క్స్, కర్ర, కమలం పట్టుకొని పరమేశ్వరుడు కేశవుడు ప్రతి ఒక్కరి నన్ను ఆశ్రయించాలి, నా సూచనలు పాటించాలి అని వ్యక్తిగతంగా నాతో చెప్పాడు. అప్పుడు ఆయన నాకు చెప్పాడు, ఈ ఏకాదశి మీద ఉపవాసం చేసేవాడు నీరు కూడా తీసుకోకుండా తినకుండా అన్ని పాప చర్యల నుండి విముక్తి పొందుతాడని. జ్యేష్ఠ శుక్ల ఏకాదశి రోజున కష్టతరమైన నిర్జల ఫలిస్తూ ఆచరించేవాడు నిజంగా మిగతా అన్ని ఏకాదశి ఉపవాసాలు ప్రయోజనాన్ని పొందుతాడు. భగవంతుడే చెప్పాడు వ్యాస మహర్షికి. ఏమని చెప్పారంటే, ఈ యొక్క ఏకాదశి నీరు కూడా తీసుకోకుండా ఎవరైతే పాటిస్తారో మనకు సంవత్సరం పొడుగుతా చేసే ఏకాదశిలు అన్ని పుణ్య ఫలితాన్ని వస్తుంది అనేసి భగవంతుడే చెప్పారు. ఓ భీమసేన, కలియుగంలో తగాదాలు, కపటతత్వం ఉన్న యుగంలో వేదాల్లోని అన్ని సూత్రాలు నాశనమై లేదా బాగా తగ్గించబడినప్పుడు ప్రాచీన వేద సూత్రాలు మరియు కర్మకాండలు సరి అయిన ధృతత్వం లేదా ఆచారం లేనప్పుడు ఆత్మను శుద్ధి చేయడానికి ఏమైనా మార్గం ఎలా ఉంటుంది? కానీ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటానికి మరియు ఒకరి గత పాపాలన్నిటి నుండి విముక్తి పొందే అవకాశం ఉంది. అంటే మనం ఎన్ని పాపాలు చేసినా, గత జన్మలో చేసిన పాపాలన్నీ కూడా మనము నిర్జల ఏకాదశి చేయడం వల్ల మనకు ఆ పాపాలన్నీ తొలగిపోతాయి అనేసి చెప్తున్నారు. ఓ వాయుపుత్రుడా, ఇంకేం చెప్పగలను? చీకటి మరియు కాంతి పక్షంలో రోజుల్లో సంభవించే ఏకాదశి సమయంలో మీరు తినకూడదు. అంటే శుక్లపక్షం, కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిలో మనం తినకుండా ఏకాదశిని పాటించాలి అని చెప్తున్నారు. మరియు జ్యేష్ఠ శుక్ల ఏకాదశి యొక్క పవిత్రమైన ఏకాదశి రోజున మీరు నీరు కూడా తాగకుండా ఉండాలి. ఓ రుకోదర, ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు అన్ని తీర్థయాత్రలు, స్నానం చేయడం, యోగులకు అన్ని రకాల దాన ధర్మాలు ఇవ్వడం, సంవత్సరం అంతా చీకటి మరియు తేలికపాటి ఏకాదశిని ఒకేసారి ఉపవాసం చేయడం వంటి పుణ్య ఫలితాన్ని పొందుతారు. అంటే మనం తీర్థయాత్రల్లో స్నానం చేయడము, ఇంకా ఎవరికి దానం చేయడము, అన్ని పుణ్య ఫలితాలన్నీ మనకి ఏకాదశి చేయడం వల్లనే వస్తుంది. ఈ ఏకాదశి మీద ఉపవాసం ఉన్నవాడు నిజంగా గొప్ప వ్యక్తి అవుతాడు మరియు అన్ని రకాల ఐశ్వర్యం, సంపద, ధాన్యాలు, బలం మరియు ఆరోగ్యాన్ని పొందుతారు. ఒక నిర్జల ఏకాదశి చేయడం వల్ల మనకు ఐశ్వర్యం వస్తుంది, సంపద వస్తుంది, దాన ధర్మాలు, బలము అన్నీ వస్తాయి. ఎందుకంటే అంత పుణ్య ఫలితం ఉంటుంది ఈ ఏకాదశి ఒక్కటి చేసినా కానీ. మరియు మరణం యొక్క భయంకరమైన క్షణంలో భయంకరమైన యమదూతలు వారి రంగులో పసుపు మరియు నలుపు రంగుల్లో ఉంటారు మరియు తమ బాధలను బంధించడానికి పెద్ద పెద్ద గదలను విసిరి మార్మిక పాశతాళాలను గాలిలో తిప్పుతారు. వారు అతని వద్దకు రావడానికి నిరాకరిస్తారు. ఎందుకంటే మనము నిర్జల ఏకాదశి చేయడం వల్ల మనకి యమదూతల దగ్గరికి రారు. ఎందుకంటే నిర్జల ఏకాదశి ఎవరైతే చేస్తారో, నిర్జల ఏకాదశిలు ఎవరైతే చేస్తారో మన మరణ టైంలో విష్ణుదూతలు వచ్చేసి మనల్ని తీసుకొని వెళ్ళడానికి వస్తారు. ఎందుకంటే భగవంతుడికి మనం ఏకాదశి చేయడం వల్ల అంత ఇష్టం. అందుకని యమభటులు మన దగ్గరికి రావడానికి నిరాకరిస్తారు. ఎందుకంటే వాళ్ళకి భయం వేస్తుంది, విష్ణుదూతలు వచ్చి వాళ్ళని ఏం చేస్తారా అని. బదులుగా అటువంటి నమ్మకమైన ఆత్మను విష్ణుదూతలు వెంటనే విష్ణుమూర్తి సర్వోన్నతమైన నివాసానికి తీసుకొని వెళతారు. వారు అతీంద్రియ సౌందర్య రూపాలు, అందమైన పసుపు రంగు వస్త్రాలను ధరించి ప్రతి ఒక్కరూ తమ 4 చేతుల్లో విష్ణుమూర్తి పోలి ఉన్న డిస్క్, క్లబ్, శంఖం మరియు తామరాన్ని కలిగి ఉంటారు. విష్ణుదూతలు కూడా ఎలా ఉంటారంటే శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటారో అదే రూపంలో ఉంటారు. శంఖ చక్ర పద్మములు అన్ని ధరించి ఉంటారు. ఈ ప్రయోజనాలన్నిటినీ పొందాలంటే ఈ ప్రయోజనాలకు పొందాలి ఏ పవిత్రమైన ముఖ్యమైన ఏకాదశి మీద నీటితో కూడా ఉపవాసం ఉండటమే. అంటే నీరు కూడా తీసుకోకుండా ఉండే ఏకాదశి చేయడం వల్ల మనకి ఈ పుణ్య ఫలితం లభిస్తుంది.
జ్యేష్ఠ శుక్ల ఏకాదశిని అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇతర పాండవులు విన్నప్పుడు తమ తాతను శ్రీల వ్యాసదేవుని తమ సోదరుని భీమసేనుని వివరించిన విధంగానే దాన్ని పాటించాలని నిర్ణయించుకున్నారు. అంటే వ్యాసదేవుడు చెప్పినట్టుగానే మేము కూడా ఉంటాము, భీమసేనుడితో పాటు పాండవులు కూడా మేము అలానే ఉంటాము, అలానే ఆచరిస్తాము అనేసి చెప్తున్నారు. పాండవులందరూ ఏమి తినకుండా లేదా తాగకుండా మానుకోవడం ద్వారా దీనిని ఆచరిస్తారు. అందువల్ల ఈ రోజున పాండవ నిర్జల ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇంకా శ్రీల వ్యాసదేవుడు కొనసాగించారు ఏమని అంటే, ఓ భీమసేనుడా, కాబట్టి మీ గత పాపాలు ప్రతిచర్యలన్నిటిని తొలగించడానికి మీరు ఈ ముఖ్యమైన ఉపవాసం పాటించాలి. ఓ దేవతల ప్రభువా, ఓ పరమేశ్వర, ఈ రోజు నేను నీళ్లు తాగకుండా ఏకాదశిని నిర్వహిస్తాను. ఓ అనంత దేవ, మరుసటి రోజు ఉపవాసం చేస్తాను. ద్వాదశి ఆ తరువాత తన పాపాలన్నిటిని తొలగించడానికి భక్తుడు ఈ ఏకాదశి ఉపవాసాన్ని భగవంతుడిపై పూర్తి విశ్వాసంతో మరియు తన ఇంద్రియాలపై పూర్తి నియంత్రణతో గౌరవించాలి. ఎప్పుడైతే మనం భగవంతుడిని శరణాగతి తీసుకున్నామంటే మన ఉపవాసము నీటిగా సాగిపోతుంది. అంటే ఏ ఇబ్బంది లేకుండా, ఆటంకం లేకుండా ఉంటుంది. మన ఇంద్రియాలు అన్ని కూడా నీటిగా పనిచేస్తూ మనకి నీటిగా శక్తిని ఇస్తాయి. ఎందుకంటే భగవంతుడు మనము ఏం చేయాలి, శ్రవణం కీర్తనం ఇవి చేస్తున్నామంటే ఈ రోజు మొత్తము మనకి భగవంతుడే శక్తిని ఇస్తాడు. ఆ తర్వాత తన పాపాలన్నిటినీ తొలగించడానికి భక్తుడు ఈ ఏకాదశి ఉపవాసాన్ని భగవంతుడిపై పూర్తి విశ్వాసంతో మరియు తన ఇంద్రియాలపై పూర్తి నియంత్రణతో గౌరవించాలి. అంటే మన ఇంద్రియాల మీద మనం ఆసక్తి పెట్టకుండా భగవంతుడి మీద కేంద్రీకరించి ఉన్నామంటే భగవంతుడే మనకి అంత శక్తిని ఇస్తారు. తన పాపాలు పరిమాణంలో సుమేర పర్వతానికి సమానమైనవి లేదా మందరాచల కొండలకు సమానమైనవి. అతను లేదా తమ ఈ ఏకాదశిని ఆచరిస్తే పేరుకుపోయిన పాపాలన్నీ నిర్వర్యం అవుతాయి మరియు బూడిదగా మారుతాయి. ఏకాదశి ఒక గొప్ప శక్తి అలాంటిది. అంటే ఏకాదశి చేయడం వల్ల మన పాపాలు, ముందు చేసిన పాపాలన్నీ ఎన్నో ఉంటాయి కదా, ఆ పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ ఏకాదశి ఒక్కటి చాలు. ఓ ఉత్తమ మానవుడా, ఈ ఏకాదశి సందర్భంగా ఓ వ్యక్తి నీరు, ఆవులను కూడా దానం చెయ్యాలి. అంటే గోవులను దానం చేస్తే పుణ్యము అనేసి చెప్తారు కదా. ఇంకా ఈ రోజు నిర్జల ఏకాదశి కాబట్టి ద్వాదశి రోజున ఒక బ్రాహ్మణుడికి నీరు, మట్టి కుండతో నీరు ఇవ్వాలి. ఏదో ఒక కారణం వల్ల అతనికి ఇవ్వలేకపోతే అర్హత కలిగిన బ్రాహ్మణుడికి కొంత వస్త్రం లేదా నీటితో నిండిన కుండ ఇవ్వాలి. వాస్తవానికి నీరు ఇవ్వడం ద్వారా సాధించిన పుణ్యం రోజుకి 10 మిలియన్ల సార్లు బంగారం ఇవ్వడం ద్వారా పొందిన పుణ్య ఫలితం వస్తుంది. ఎందుకు అంటే నిర్జల ఏకాదశి చేయడం వల్ల మనం ఏకాదశికి ద్వాదశి పారణ టైంలో మనం నీళ్ళు ఇచ్చామంటే బంగారం ఇచ్చినంత పుణ్య ఫలితం వస్తుంది అనేసి చెప్తున్నారు. ఓ భీమా, ఈ ఏకాదశిని ఆచరించిన వాడు పవిత్ర స్నానం చెయ్యాలని, ఓ విలువైన వ్యక్తికి దానం చెయ్యాలనే జపమాల మీద భగవంతుని పవిత్ర నామాలను జపించాలని, ఒక రకమైన సిఫార్సు చేసిన యజ్ఞం చేయాలని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఎందుకంటే ఈ రోజున ఈ పనులు చేయడం ద్వారా ఓ వ్యక్తి నాశనం కాని ప్రయోజనాలను పొందుతాడు. అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ప్రయోజనాలు పొందుతాము ఈ యొక్క ఏకాదశి చేయడం వల్ల. వేరే విధమైన మతపరమైన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిన అవసరం లేదు. ఈ ఏకాదశి ఉపవాసం పాటించడం ఒక్కటే శ్రీ మహావిష్ణువు యొక్క సర్వోన్నత నివాసానికి ప్రోత్సహిస్తుంది. ఓ కురులలో ఉత్తమ, ఈ రోజు బంగారు వస్త్రం లేదా మరి ఏదైనా దానం చేస్తే పొందే పుణ్యము నశించలేనిది. అంటే ఈ ఏకాదశి చేసి ద్వాదశి రోజు మనం ఇచ్చిన పుణ్య ఫలితం పొందే పుణ్యం నశించదు, ఎప్పటికీ నశించదు అనేసి చెప్తున్నారు. గుర్తించుకోండి, ఎవరైతే ఏకాదశి రోజున ధాన్యాలు తింటారో వారు పాపంతో కలుషితం అవుతారు. వాస్తవానికి అది తిన్నవాడు కుక్కను తిన్నవాడు లాగా మారిపోతారు మరియు మరణాంతరం అతనికి నరకం జీవితం అనుభవిస్తుంది. ఎవరైతే ఈ రోజు గ్రెయిన్స్ తింటారో వాళ్ళు నరకానికి దారి తీస్తుంది అనేసి చెప్తున్నారు. ఈ రోజు ఒకవేళ ఎవరైనా ఉండలేని వాళ్ళు తీసుకున్నారంటే మన ఏకాదశి ప్రసాదమే తీసుకోవాలి. కానీ ఈ పవిత్రమైన జ్యేష్ఠ శుక్ల ఏకాదశిని ఆచరించిన దాతృత్వంలో ఏదైనా ఇచ్చిన వాడు పునరావృత్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది సర్వోన్నత దృష్టిలో నివాసాన్ని పొందుతాడు. ద్వాదశి
కలిసిపోయిన ఈ ఏకాదశిని ఆచరిస్తే బ్రాహ్మణుడిని చంపడం, మద్యం తాగడం, ఒకరి ఆధ్యాత్మిక గురువు పట్ల అసూయ పడటం, ఆయన సూచనలు విస్మరించడం, నిరంతరం అబద్ధాలు చెప్పడం వంటి భయంకరమైన పాపాల నుండి కూడా విముక్తి చెందుతారు. అంటే అబద్ధాలు చెప్పే వాళ్ళు కానీ, మందు తాగే వాళ్ళు కానీ, ఈ గురువులను దూషించడం ఇలాంటి ఏమన్నా చేస్తే ఆ పాపం అన్ని కూడా ఈ రోజు ఏకాదశి చేయడం వల్ల అవన్నీ పాపాలు కూడా పోతాయి అనేసి చెప్తున్నారు. అంతేకాక ఓ ఉత్తమ జీవుల్లో ఏ పురుషుడు లేదా స్త్రీ అయినా ఈ ఉపవాసం సక్రమంగా ఆచరించి జలాశయాన్ని ఆరాధించి మరుసటి రోజున మంచి స్వీట్లు మరియు ఆవులు మరియు డబ్బులు దానం చేస్తే అర్హత కలిగిన బ్రాహ్మణుడిని సంతృప్తి పరుస్తాడు. అటువంటి వ్యక్తి ధృవకరణ పత్రం పరమేశ్వరుడు వాసుదేవుడు ఎంతగా సంతోషిస్తాడంటే అతని కుటుంబంలో మునుపటి 100 తరాలు, అంటే మనం ఎప్పుడైతే భగవంతుడికి ప్రేమతో మన భక్తిపూర్వకంగా సమర్పిస్తామో, దానం చేస్తామో, అప్పుడు భగవంతుడు ఎంతగానో మనల్ని భగవంతుని నివాసానికి తీసుకెళ్ళిపోతాడు. ఇంకొకటి ఏంటంటే 100 జన్మలు మన పూర్వీకులు వీళ్ళందరూ ఎవరైతే నరకంలో ఉంటారో వాళ్ళందరినీ కూడా భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. మనం చేయడం వల్ల కూడా మన పూర్వీకులకు కూడా పుణ్యం వస్తుంది అనేసి చెప్తున్నారు. వారు చాలా పావులు, చెడ్డ శీలం మరియు ఆత్మహత్యకు పాల్పడిన వారు మొదలైన అయినప్పటికీ నిజానికి ఈ అద్భుతమైన ఏకాదశి చూసేవాడు మహిమాన్వితమైన దివ్య విమానంలో సర్వ చేస్తూ భగవాను నివాసానికి వెళ్ళిపోతారు. ఎవరైనా సూసైడ్ చేసుకొని ఇలా చనిపోయిన వాళ్ళు కూడా మనం ఏకాదశి చేయడం వల్ల కూడా వాళ్ళకి పుణ్య ఫలితం లభిస్తుంది అనేసి కూడా చెప్తున్నారు. ఈ రోజున బ్రాహ్మణునికి నీటి కుండ, గొడుగు లేదా చెప్పులు ఇచ్చేవారు ఖచ్చితంగా స్వర్గపు గ్రహులు అవుతారు. అంటే ఈరోజు బ్రాహ్మణుడికి ఎవరైనా కానీ ఏకాదశి పాటిస్తూ గొడుగు, నీటి కుండ, చెప్పులు ఇస్తే వారు భగవంతుడి దగ్గరికి స్వర్గంకే వెళ్ళిపోతారు. నిజానికి ఈ మహిమలను విన్నవాడు పరమేశ్వరుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అంతర్ద్రియ నివాసానికి కూడా పొందుతాడు. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు ఎవరైతే నిష్టగా ఈ కథను వింటారో వాళ్ళు. అమావాస్య అని పిలువబడే చీకటి చంద్రుని రోజున పూర్వీకులకు శ్రద్ధ ఆచారాన్ని నిర్వహించే ఎవరైనా, ముఖ్యంగా సూర్యగ్రహణం సమయంలో సంభవిస్తే నిస్సందేహంగా గొప్ప పుణ్యం పొందుతాడు. కానీ ఈ పవిత్ర కథనాన్ని విన్నవాడు ఈ పుణ్యం సాధిస్తారు. ఈ ఏకాదశిన భగవంతునికి ఎంత శక్తివంతమైనది మరియు చాలా ప్రియమైనది. ఏకాదశి, నిర్జల ఏకాదశి భగవంతుడికి ఎంతో ప్రియమైనది. అవన్నీ అంటే అమావాస్య రోజు పితృలకి ఇలాంటివి చేసిన అన్ని దానికంటే కూడా మనం ఈ యొక్క ఏకాదశి చేయడం వల్ల అంత భగవంతుడికి ఇష్టము అనేసి చెప్తున్నారు. ఓ వ్యక్తి తన దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోవాలి మరియు తినడం లేదా త్రాగడం పరమేశ్వరుడైన కేశవునికి సంతోష పెట్టడానికి ఈ ఏకాదశిని పాటించాలి. ఏకాదశి మరుసటి రోజున పరమేశ్వరుని నీరు, పువ్వులు, ధూపం, ప్రకాశవంతమైన దీపాన్ని సమర్పించడం ద్వారా త్రివిగ్రహ రూపంలో ఆయనను పూజించాలి. అప్పుడు భక్తుడు హృదయపూర్వకంగా ప్రార్థించాలి. ఓ దేవతల దేవుడా, ఓ హృషికేశుడా, ఇంద్రియాలకి ప్రభువుడా, దయతో నాకు విముక్తి వరాన్ని ప్రసాదించండి. అయినప్పటికీ నీటితో నిండిన ఈ వినయపూర్వకమైన కుండ కంటే గొప్పది ఏది నేను మీకు ఇవ్వలేకపోతున్నాను అనేసి భగవంతుడికి మనము నీటి కుండను అక్కడ పూజా గదిలో పెట్టి పూజ చేసేటప్పుడు నేను ఇంతకంటే మీకు ఏమి ఇవ్వలేకపోతున్నాను అని చెప్పినా కానీ చాలు. అప్పుడు భక్తుడు నీటి కుండను బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఓ భీమసేన, ఈ ఏకాదశి ఉపవాసం తర్వాత తన శక్తి మేరకు సిఫార్సును చేసినప్పుడు వస్తువులు దానం చేసే భక్తుడు బ్రాహ్మణులకు ఆహారం ఇవ్వాలి. తరువాత మౌనంగా ప్రసాదాన్ని గౌరవించాలి. అంటే భీమసేనుడికి ఇంకా ఏం చెప్తున్నారంటే ఏకాదశి ఉపవాసం తర్వాత తన శక్తి మేరకు సిఫార్సు చేసిన వస్తువులను, అంటే గొడుగుని, మట్టి కుండలో నీళ్ళని కానీ, ఇంకా ఆవుని కానీ, చేతనైన వాళ్ళు బంగారం కానీ ఏవైనా ఇచ్చారు అంటే భక్తుడికి బ్రాహ్మణుడికి ఇవ్వాలి. తర్వాత మనము ప్రసాదం తీసుకునేటప్పుడు మౌనంగా భగవంతుడికి బోకా పెట్టిన తర్వాత మనం ప్రసాదం తీసుకునేటప్పుడు మౌనంగా మాట్లాడకుండా ప్రసాదాన్ని గౌరవిస్తూ తీసుకోవాలి. ఇలా శ్రీల వ్యాసదేవుడు ఇలా ముగించారు. ఈ శుభప్రదమైన శుద్ధి చేసే పాపాన్ని తినేసి ద్వాదశి నాడు నేను విరమించిన విధంగానే ఉపవాసం చేయమని నేను మిమ్మల్ని గట్టిగా కోరుతున్నాను. అంటే వ్యాస మహర్షి ఎలా చెప్పారో అలానే
చెయ్యమనేసి పాండవులకి చెప్తున్నారు. ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఈ విధంగా మీరు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు అనేది చెప్తున్నారు. మరియు సర్వోత్కృష్ట నివాసానికి చేరుకుంటారు, అంటే భగవంతుడి దగ్గరికి చేరుకుంటారు. మళ్ళీ బ్రహ్మ వైవర్త పురాణంలో కూడా ఇలానే చెప్పారు అనేసి చెప్తున్నారు. ఇంకా ఏం చెప్పారు అంటే, మనం ఎప్పుడైతే ఏకాదశిని నిష్టగా భగవంతుడి పైన శ్రద్ధ పెట్టేసి మనము చేసాము అంటే భగవంతుడే ఎంతో సంతోషించి మనకి అంతటి శక్తిని ఇస్తారు అని కూడా చెప్తున్నారు. సంవత్సరస్యాయ మధ్యే ఏకాదశ్యో భవంతి తస్సం ఫలం అవప్నోతి పుత్రమేన అత్ర సంశయః ఇతి మాం కేశవః ప్రహాశంక చక్ర గదాధర. పద్మపురాణంలో వ్యాసదేవుడు నుండి హరిభక్త విలాస్ 15/25 భీమసేనుడితో మాట్లాడారు. ఇలా మాట్లాడారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. గుక్క తిప్పుకోకుండా చెప్పాను. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కూడా తిప్పుకోవాలి. హరే మాతాజీ. హరి బోల్ మాతాజీ. చాలా బాగా చెప్పారు. హరి బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. శ్రావణి మాతాజీ. బోల్ మాతాజీ. చెప్పారు మాతాజీ అని ఇన్స్పిరేషన్ కలుగుతుంది. కృష్ణ. శ్రావణి మాతాజీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. ఆపకుండా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణాం. చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణాం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా చక్కగా వేగంగా అతి వేగంగా చెప్పారు. క్లియర్ గా ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం. చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణాం. చాలా డీటెయిల్డ్ గా చెప్పారు మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. మొత్తం మాతాజీ ట్రైనింగ్ ఇచ్చారు, ఎలా చెప్పాలి ఏంటి అనేసి. మొత్తం ఏమైనా తప్పులైతే క్షమించండి. నీట్ గా చెప్పింటే మాతాజీ ట్రైనింగ్ మాకంతా. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అదేం లేదమ్మా, మీ కృషి మీకు ఫలితాన్ని ఇస్తుంది. గురువు గౌరంగా ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉంటాయి. నేను ఇచ్చే ట్రైనింగ్ ఏమీ లేదు, చెప్పమ్మా అన్నాను అంతే. కాకపోతే అందరూ ప్రచారకులు అవ్వాలి అని మన గురువులు అంటూ ఉంటారు. హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు ఎప్పుడు అంటారు, అందరికీ ఛాన్సెస్ ఇవ్వాలమ్మా, ఎక్కువ మాట్లాడాలి. సో సరే, ఈరోజు ట్రై చేసి శ్రావణి మాతాజీ శ్రీకృష్ణ కథలుగా అవన్నీ చెప్పేవారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ షేరింగ్లో ఉంటున్నారు. ప్రాక్టీస్ పోతుంది మాట్లాడేది. రేపు చెప్పమ్మా అన్నాను అంతే. ఇక తను ప్రిపేర్ అయ్యి చెప్పారు. చాలా బాగా చెప్పామమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఎంత డీటెయిల్స్ అంటే ఇంకా మళ్ళీ మనకు క్వశ్చన్ రాకుండా చెప్పేశారనమాట. అయితే మనకి డౌట్ రావచ్చు, చెప్పులు, గొడుగు, కుండ ఇవన్నీ ఎవరైనా బ్రాహ్మణులు మన ఇంటికి వచ్చి తీసుకుంటారా అని. అయితే గుడిలో ఉంటారు కదా, మీకు వీలైతే గుడిలో వాళ్ళు స్వీకరిస్తే ఓకే, లేదు అంటే వాటి యొక్క ఖరీదు కూడా మనము ఇవ్వచ్చు. అంటే ఈ రోజుల్లో ఫోన్పే సౌలభ్యం బాగా ఉంది కాబట్టి ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా బ్రాహ్మణులకి మనము డబ్బు దానం చేస్తూ మీరు అవి కొనుక్కోండి అని చెప్పొచ్చు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు అవి కొనుక్కుంటారా కొనుక్కోరా అది వేరే విషయం. ఓకే, సో నిర్జల ఉపవాసం వల్ల ఇన్ని ఉన్నాయి. అసలు భీముడే ఉండలేను, ఆయన వాయుపుత్రుడు. ఎప్పుడైనా మనకు చూడండి, బయటకు వెళ్ళి ఇలా వెళ్ళి వస్తామో ఆకలేస్తూ ఉంటుంది, ఇంట్లో ఉంటే పెద్దగా ఆకలి అనిపించదు. సో ఎప్పుడైతే ఆక్సిజన్ సప్లై వాయువు మన లోనికి వెళుతూ ఉందో జీర్ణక్రియ వేగవంతం అవుతూ ఉంటుంది అన్నమాట. సో వాయుపుత్రుడు, జఠరాగ్ని ఉంది నాలో, కోదర 3 రకాల అగ్నులు ఉన్నాయి. ఈ వేడి నేను కడుపు నిండా తింటే గాని చల్లారదు. నాలాంటి వాడికి ఏదైనా ఒక ఉపాయం చెప్పండి అని వాళ్ళ తాతగారైన వ్యాస మహర్షిని అడుగుతాడనమాట. సో అప్పుడు ఆ తాతగారు, సరే అవన్నీ చేయలేకపోయావు కదా, 24 ప్లస్ ఇప్పుడు అధిక మాసం ఇంకా 2, 26 ఒకటేసారి నీకు వచ్చే లాభం నేను చెప్తాను అని ఈరోజు ఇలా చెయ్యమని చెప్పారనమాట. సో అలా భీముడే ఉండగలిగినప్పుడు మనం ఉండలేమా అంటే ఉండడానికి ప్రయత్నం చేయాలి.
సో మార్నింగ్ క్లాస్లో కూడా హీస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు అన్నారు, నిర్జల ఈజ్ నాట్ కంపల్సరీ. సో మీ దేహాన్ని బట్టి, మీ దేహాన్ని సౌలభ్యం బట్టి మీకే తెలుస్తుంది మీరు ఉండగలరా. ప్రయత్నం చేయడంలో తప్పులేదు. 1 గంట ఉండండి, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, పోనీ ఈవినింగ్ తినాలనుకుంటే అది మీ ఇష్టం. సో మీ బాడీని బట్టి మీరు నిర్ణయించుకోవాలి. ఈ ఫలితాలు అనేది చూస్తూ ఉంటే భీముడే ఉన్నాక మనం ఉండితే ఏమవుతుంది అని కూడా ఒకటి. సో సైంటిఫిక్గా కూడా నీరు, ఆహారం ఏమీ లేకుండా మనం 10 రోజులు ఉండగలుగుతామంట. ఎప్పుడన్నా ప్రయత్నం అయితే చేయలేదు కానీ అంటారనమాట. 10 రోజులు ఉంటే కూడా మనకేం కాదంట. అయితే లోపల ఉన్న ఫ్యాట్ ఉంటుంది. ఫస్ట్ మనకి మార్నింగ్ నీళ్లు తాగే సమయంలో ఆకలి అనిపిస్తుంది, బ్రేక్ఫాస్ట్ సమయంలో ఆకలి అనిపిస్తుంది, లంచ్ టైంలో, మిగతా టైంలో మర్చిపోతూ ఉంటాం. సో చూస్తూ చూస్తూ మనం 5 o'clock స్టార్ట్ చేస్తే ఇప్పుడు 1 అవుతుంది అనుకుంటా. సో ఇన్ని గంటలు ఉన్నాం కదా, ఇంకో కొన్ని గంటలు. సో అలా అనుకుని కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. అదంతా కూడా మన ఇష్టము, మన దృఢ సంకల్పం మీద ఉంటుంది. సో మనకి బ్రహ్మరథం అంటే విష్ణుదూతలు రావాలి అని అనుకుంటే ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ, నేను ఈరోజు నిర్జల ఏకాదశి ఉందాం అనుకున్నా మాతాజీ. అయితే నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళినా, ఇంకా అక్కడ పంతులు గారేమో తీర్థం ఇచ్చారు అభిషేకంది, అది తీసుకున్నా మాతాజీ. మళ్ళీ అది అతనికి అడిగితే ఏం కాదమ్మా, అది అభిషేకం చేసిందే కదా తీసుకోవచ్చు అని అన్నారు. ఇంకా నేను తీసుకున్నా మాతాజీ అభిషేకంది తీర్థం. మరి నిన్న కూడా చెప్పాం కదా ఆవగింజంతే తీసుకోవాలి అని. అదే మాతాజీ, అంటే నేను అట్లా ఉందాం అనుకున్నా, మళ్ళీ అట్లా తీసుకున్నా మాతాజీ. మళ్ళీ మర్చిపోయినా, నేను తీసుకున్నాక మళ్ళీ గుర్తొచ్చింది మాతాజీ. ఓకే, ఏమన్నా అవుతుంది అందుకే అడుగుతున్నా మాతాజీ. అలా మెడికల్ కాదు కదమ్మా భక్తి. ఇప్పుడు ఏమైందంటే ఒక బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్ ఉంది, సమయానికి వేసుకోలేదు, డాక్టర్ గారి దగ్గరికి పరిగెత్తి ఏమైనా అవుతుందా అని అడిగితే మరి వేసుకునే సమయంలో వేసుకోవాలి కదమ్మా, వేసుకోలేదు. మెడిసిన్స్ అయితే వేసుకోవాలి మాతాజీ నైట్ కి. నేను ఇప్పుడు భక్తిలో మనం ఏం చెప్పలేము, దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడగండి అంతే, ఇంకా అంతకంటే ఏమి ఉండదు. ఓకే మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మాతాజీ? అంటే ఇప్పుడు గోధుమ అంటే పిల్లలు కూడా ఉన్నారు మాతాజీ, అంటే చపాతీ పిండితో, గోధుమ పిండితో రొట్టె చపాతీ చేయొచ్చా మాతాజీ? లేకపోతే రాజగిరా అని దొరుకుతుంది కదా మాతాజీ, అది తెచ్చుకోవాలా? మీరు రాజగిరా ఫల్హారీ పిండితో చేసి పెడితే మీకు పుణ్యం. అదే మాతాజీ తినకూడదు ఈరోజు. మీరు వాళ్ళని కూడా ఏకాదశి పెట్టాలి అనుకుంటే రాజగిరా పౌడర్తో చేసి పెట్టండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. అందుకే అడుగుదాం అనేసి అడుగుతున్నాను మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. గోపి గోపాల్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. శ్రావణి మాతాజీకి హరే కృష్ణ. ఇప్పుడు మాతాజీ అందరం కలిసి ఒకసారి చెప్దాం. చెప్పండి, అందరూ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరి బోల్, హరి బోల్. థ్యాంక్ యూ. ఏకాదశి, నిర్జల ఏకాదశి ముందు నాకు క్లాస్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మాతాజీ. అవకాశాలు చెప్పి రావు భగవంతుడు. మాతాజీ ఇప్పుడు మాతాజీ చెప్పింది రికార్డింగ్ ఉంటే పెట్టరా మాతాజీ? నేను టెంపుల్ లో ఉన్నాను, వినలేదు మాతాజీ. అయింది, వస్తుంది, గ్రూప్ లో వచ్చారు. ఓకే మాతాజీ. హరే కృష్ణ. రంగమణి మాతాజీ, మీకేం ప్రశ్న? గ్రూప్ లో లేదు మాతాజీ, అంటే ఇట్లా మాతాజీ భారతి మాతాజీ లింక్ పంపించారు, దాంట్లోనే నేను జాయిన్ అవుతున్నా మాతాజీ. అవునా? మీరు అయితే శ్రావణి మాతాజీకి మీ నంబర్ పెట్టండి, యాడ్ చేస్తారు. మనీషా మాతాజీ కానీ శ్రావణి మాతాజీ. మీరు చాట్ బాక్స్ లో నెంబర్ పెట్టారంటే మేము నోట్ చేసుకుంటాం మాతాజీ, మీకు పంపిస్తాం. ఓకే మాతాజీ. ఓకే. హరే రియల్మీ ఎవరండి? రియల్మీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. రంగమణి. మీ పేరు చెప్పండి ముందు. రంగమణి. ఆహా కాదు, రియల్మీ అని. నా పేరు శ్రీదేవి. శ్రీదేవి, చెప్పండి. అదే నిర్జల ఏకాదశి వాళ్ళ చేద్దామని ప్రారంభించాను, ఇప్పటివరకు అయితే ఏమి తీసుకోలేదు. ట్రై చేయండి, ఫలం భగవంతుడే ఇస్తాడు. అదే చేస్తాను. ఇప్పుడు రేపు ఏం చేయాలి మాతాజీ? రేపు ఎన్నింటి వరకు
5:30 వరకు 5 మార్నింగ్ వరకు 5:40 5:40కి 5:40కి మళ్ళీ అప్పుడు స్నానం చేసి దండం అప్పుడు దండం పెట్టుకొని వాటర్ తాగొచ్చే మాకు. నార్మల్ వాటర్ తీసుకోండి, తర్వాత నిమ్మరసం తాగండి, ఆ తర్వాత ఏమైనా జ్యూసెస్ తీసుకొని ఫ్రూట్స్ తీసుకొని నెమ్మదిగా ఎక్కువ తినండి. కుక్డ్ ఫుడ్ వెంటనే తినొద్దు. ఓకే అవునవును. మామూలుగా ఇప్పుడు బ్రాహ్మణులకి వాటర్ అన్నారు కదా, అది ఎక్కడికి ఎందుకు ఇవ్వచ్చు? దాన ధర్మాలు బ్రాహ్మణులు ఉంటారు కదా గుళ్ళో అక్కడ ఇక్కడ, వాళ్ళకి దాన ధర్మాలు చేయాలి. అటుగా కాకుండా ఇత్తడి కుంపలు ఉంటాయి కదా ఇత్తడివి. మాతాజీ మీ వాయిస్ క్లారిటీ లేదు నాకైతే. ఇప్పుడు వస్తుందా మాతాజీ? ఇప్పుడు చెప్పండి. ఇత్తడి చెంబుతో ఇవ్వచ్చా వాటర్ బ్రాహ్మణులకి అంటున్నాను. మీ శక్తి బంగారు చెంబుతో కూడా ఇవ్వచ్చు. అదే అంటున్నాను మాతాజీ, అంటే ఇత్తడి చెంబు అయితే అవైలబుల్ గా ఉంది, అది ఇవ్వచ్చు కదా అని. ఇవ్వచ్చు, అవైలబుల్ అని కాదు, కొత్త దాంట్లో ఇవ్వాలి. కొత్తదే మాతాజీ, కొత్తదే. అయితే ఇవ్వండి కొత్త దాంట్లో ఇవ్వచ్చు. హరిబోల్. హరే కృష్ణ మాతాజీ. శ్రీదేవి మాతాజీ అయిపోయింది కదా? లేదు మాతాజీ, నేను చెప్పండి మాతాజీ, నేను ఈరోజు ఏకాదశి నిర్జల ఏకాదశి అని మీరు అన్నందుకు ఉన్నాను. ఉదయం నుంచి ఏం తాగలేదు. అయితే నాకు కొంచెము హెల్త్ ఇష్యూస్ గా బాడీలో వాటర్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. ఎక్కిళ్ళు రాకుంటే మటుకు ఉంటా, ఎక్కిళ్ళు వస్తే ఇంకా తాగుతా అని అనుకున్నా. ఉండొచ్చా మాతాజీ? ఎక్కిళ్ళు రావు, ఏం రావు. సరేలే మాతాజీ. చూడండి, మీకు దేహాన్ని బట్టి మీరే నిర్ణయించుకోవాలి, మాకు తెలియదు కదా. శాస్త్రాల్లో చెప్పినవి కొన్ని మనం పాటించేవి చెప్తాం ఇక్కడ. సో మీ బాడీ ఆస్టరిటీస్ యాజ్ పర్ యువర్ కెపాసిటీస్ అంటారు. అంటే భక్తి మీ లెవెల్కి మీకే తెలుస్తుంది, ఎంతవరకు చేయగలుగుతారో చేయండి. ఓకే, ఇట్స్ నాట్ కంపల్సరీ అని గురువు గారే చెప్పారు. ఇంకేం కావాలి మీకు? సరే మాతాజీ. హరే కృష్ణ. సత్యనారాయణ ప్రభుజీ. మాతాజీ ఈ రోజు ఇప్పుడు ఏకాదశి కానీ ఈ రోజు ఏకాదశి కానీ మాతాజీ, అంటే బ్రాహ్మణులు కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా హెల్ప్ ఇవ్వచ్చా మనం? ఏమైనా హెల్ప్ చేయడం ఇట్లా ఏమైనా ఇవ్వడం ఇట్లా? వేరే వాళ్ళకంటే అంటే ఇప్పుడు అనాథ పిల్లలు కానీ ఇంకోళ్ళన్నా అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు కదా మాతాజీ, విద్యార్థులు కానీ అలాంటివి ఏం చెప్పండి మీరు. అలాంటివి ఏమి నిర్ణయాలు తీసుకోకూడదు. మనము మానవ సేవయే మాధవ సేవ అనేది ఆధ్యాత్మికంగా రాంగ్ స్టేట్మెంట్ అని చెప్తారు. సో మనం ఏదున్నా కృష్ణుడికి ఇచ్చుకుంటే వాళ్ళు చేసుకుంటారు. ఇస్కాన్కి ఇచ్చేయండి, వాళ్ళు చూసుకుంటారు. మీకు బ్రాహ్మణులు దొరకలేకపోతే. ఓకే, ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. సో బబితా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మాతాజీ, నిర్జల ఏకాదశి, ఇంతవరకు ఏం తీసుకోలేదు. ఆల్ ది బెస్ట్. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. అండ్ సత్యనారాయణ ప్రభుజీ, మీరు పుస్తకాలు ఇవ్వచ్చండి. గుర్తొచ్చింది, స్టూడెంట్స్కి ఏ రకంగా మీరు హెల్ప్ చేయాలి అనుకుంటే, భగవంతుడి యొక్క శ్రీల ప్రపాదుల వారి పుస్తకాలు 60 చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి, 60 రూపీస్ అట్లాంటివి కూడా చిన్నవి, లేదా భగవద్గీత ఇవ్వదలుచుకుంటే అలాంటివి ఇవ్వండి స్టూడెంట్స్కి, అది కూడా దానం కింద వస్తుంది. ఓకే, ఓకే మాతాజీ. హరే కృష్ణ. కానీ డబ్బులు ఇవ్వకూడదు అని చెప్తారు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, అట్లా వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వడంలో వాళ్ళు ఎలా ఉపయోగిస్తారు అని మనకి క్లారిటీ ఉండదు. సో అటువంటివి మీరు చేయొద్దు. ఇలా ఈ శ్రీల ప్రపాదుల వారి పుస్తకాలు మీరు ఇవ్వచ్చు, ప్రసాదం కొని ఇవ్వచ్చు, అలాంటివి చేయొచ్చు. ఓకే, అనాథ పిల్లలకి చేయాలనుకో. రైట్. శైలజ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మంచినీళ్ళు ఏం తాగలేదు, కాకపోతే 2-3 సార్లు నోట్లో నీళ్లు పోసుకొని కుప్పలిచ్చాను మాతాజీ. అలా చెయ్యొచ్చు, ఏం ప్రాబ్లం పర్వాలేదు. అంటే స్మెల్ వస్తున్నట్టుగా అట్లా ఉంది. పుక్కలించేటప్పుడు జాగ్రత్తగా మింగేయకుండా మింగలేదు మాతాజీ. ప్లస్ ఇంకొకటి మాతాజీ, మార్నింగ్ 4:30కి లేసాను, మధ్యాహ్నం నిద్రపోవచ్చా నిద్రపోకూడదు? అదొక్కటే. డే టైం పడుకోకూడదు ఇవాళ. పడుకోకూడదు. ఓకే. ఏ ఏకాదశికి పడుకోకూడదు, ప్రతి ఏకాదశికి పడుకోరు. ఓకే, ధన్యవాదాలు. చేసుకోండి, పుస్తకాలు చదువుకోండి, వీడియోలు వినండి. ఇవి ఎన్ని వీడియోలు, మనకి 47 వీడియోస్ అయినాయి. ఆ 47లో ఏవో కొన్నన్నా వినండి. వింటూ ఉంటే అలా టైం పాస్ అయిపోతుంది.
ఇప్పుడు 3 ఏకాదశి నుంచి 64 రౌండ్స్ చాంటింగ్ చేస్తున్నాను మాతాజీ. హరి బోల్ మాతాజీ, హరి బోల్. చాలా కష్టం 64 అలా చేస్తున్నారంటే మీకు హ్యాట్స్ ఆఫ్, వెరీ నైస్. ఇంకేం కావాలి మీకు? మంచి టైం పాస్ ఎన్నుకున్నారు మీరు. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. జై శ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదం. ఇప్పటి వరకు ఉన్నాను మాతాజీ, ఇంకా ఉండాలని దీవించండి మాతాజీ. అయ్యో మీ శక్తి మేరకు గురువు గౌరవంగా ఆశీర్వాదాలు ఉంటే తప్పకుండా ఉండగలుగుతారు. నిన్న ఏకాదశి అని అక్కడ పంతులు గారు చెప్తే నిన్ననేమో అని నిన్న హాఫ్ డే వరకు ఉన్నాను మాతాజీ. మీరు ఇస్కాన్ క్యాలెండర్ చూసుకోలేదా? వెళ్ళలే మాతాజీ, వేరే మాతాజీస్ టైం లేదని తొందర పెట్టారు, చూడలేదు మాతాజీ. అదొక్కటే బాధగా ఉంది మాతాజీ. ఉంటది కదా మీ ఫోన్ లోనే ఉంటది ఎప్పుడు ఏకాదశి ఏంటి, ఏదో ఒక మెసేజ్ లో. చూడలేదు మాతాజీ, నిన్న టైం దొరకలేదు, హడావిడి అయిపోయింది బస్సు ఎక్కడానికి, బుక్ చేసుకోవడానికి. ఓకే. పైన దర్శనం అంతా బాగా అయింది మాతాజీ, 3 times బాగా చూసాము. గుడి సేవ పడింది, గుడిలోనే ఉన్నాం 4 hours 5 hours ఉన్నాం. హరి బోల్. అయితే మరి ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు ఉండండి. ఓకే. బాగా జలుబు వేసింది, గొంతు పోయింది మాతాజీ బాగా. ఉంటది కదా నీళ్ళ మార్పు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. రంగమణి మాతాజీ, మళ్ళీ ఏమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ మాతాజీ, ఇందాక చెప్పబోతుంటే వేరే మాతాజీ మాట్లాడారు. అయ్యో సారీ, చెప్పండి. మార్నింగ్ 4:30కి లేచినప్పుడు మంచినీళ్ళు తాగాను మాతాజీ. పర్వాలేదు 5:30 కదా స్టార్ట్ అయింది. ఓకే. తర్వాత నిర్జలా ఉన్నారా? ఉన్నాను మాతాజీ, ఉన్నాను. ఇప్పుడు 32 రౌండ్స్ చేసుకున్నాను, ఇంకా నెక్స్ట్ చేద్దామని మిగతావి. అది కంటిన్యూ చేయండి మాతాజీ. మీరు జపం చేసుకుంటే హరి బోల్ హరే కృష్ణ ఆయనే చూసుకుంటాడు. ఇంకా పొద్దున 4 o'clock తాగింది కౌంట్ అవ్వదులేండి. ఓకే, 4:30 అట్లా ఆ టైంలో తాగే. పర్వాలేదు మాతాజీ, 5:30కి ఇప్పుడు స్టార్ట్ అయింది. సూర్యోదయం అన్నారు కదా, సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు అరౌండ్ 5:30. రేపు 5:40కి యూ కెన్. నైట్ పడుకోవచ్చు మాతాజీ? పడుకోవచ్చు, నైట్ పడుకోవచ్చు. ఏమైనా జాగరణ అట్లాంటి చేయాలేమని. అది ఉందమ్మా రూలు, జాగరణ అని అంటారు కానీ సామాన్యంగా ఏ ఏకాదశి కూడా 90% దే విల్ స్లీప్. యూ కెన్ స్లీప్, నో ప్రాబ్లం. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో అన్ని ప్రశ్నలు అయిపోయినాయి, డౌట్లు అయిపోయినాయి. ఈరోజు లెసన్ గురించి ఎవరేం చెప్పలేదు. మనీషా మాతాజీ మీరేమైనా చెప్తారా? చెప్పండి మాతాజీ. అంటే ఈరోజు మనము ఏకాదశి ఇది ఫాలో అయితే పితృదేవతలకు కూడా చెందద్దా? అవును కదా, మరి అది చెప్పారు. అది ఇప్పుడు నేను మహత్వం చెప్పాను కదా, 8వ అధ్యాయం యొక్క మహత్వమే అది. బ్రహ్మరాక్షసులకే ముక్తి వచ్చిందంటే పితృదేవతలకి కూడా మోక్షం వస్తుంది. ఏదో ఒక కారణం చేత వాళ్ళు అటు ఇటు ఉంటే అండ్ ఆత్మహత్య చేసుకునే వాళ్ళు పిశాచాలు అయి తిరుగుతూ ఉంటారు బాడీ దొరక్క, అటువంటి వాళ్ళకి కూడా ముక్తి లభిస్తుంది. సో 100 జన్మలు అన్నారు. సో ఎంతో మందికి అన్నమాట, మనకి ఇటు అటు కూడా అందరికి, మన రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా ముక్తి లభిస్తుంది మనం చేయడం వల్ల. ఓకే, అంటే మనం పేరు అట్లాగా ఏమైనా చెప్పుకోవాలి? అట్లా ఏం లేదు కదా మాతాజీ, మన జనరేషన్ అంటే అవసరం లేదమ్మా, ఏం చెప్పుకునే అవసరం లేదు. భగవంతుడికి తెలుసు కదా ఎవరి రిలేషన్ ఏంటి, ఎవరు ఫ్రెండ్స్ ఏంటి అనేది. మనం ఏం చెప్పుకోవచ్చు, తలుచుకుంటే తలుచుకోండి, మాతో పాటు వాళ్ళకు కూడా ముక్తినివ్వండి అని ప్రార్థించుకోవచ్చు, తప్పులేదు. అంటే మార్నింగ్ అమ్మా నాన్నకి ఒక రౌండ్ చాంటింగ్ చేశాను. సో వితౌట్ నోయింగ్ అని, అంటే ఒక 2-3 రోజుల నుంచి చేయాలనిపిస్తుంటే డైలీ చేస్తున్నాను వాళ్ళకి ఓకే, ఇంకా కావాలంటే 8వ అధ్యాయం చదవండి, ఇంకా మంచిది. ఓకే, మళ్ళీ జయశ్రీ మాతాజీకి డౌట్ వచ్చిందా? ఏం లేదు మాతాజీ, అదే మా మర్దెలు చేస్తుందంట కానీ ఉపవాసము నైట్కి ఉప్మా తింటదంట మాతాజీ. ఏ అధ్యాయం చదవాలి మాతాజీ? ఏదో చెప్పారు, 8వ అధ్యాయం. ఈ రోజా చదువుకోండి, ఇప్పుడు చెప్పారు కదా, మరి ఆచార్యులు చెప్పారు.
ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఎక్స్క్యూజ్ మీ మాతాజీ. హరే మీరు ఇంతకుముందు పితృదేవతల కంటే 3rd అధ్యాయం చదువుకోమని చెప్పారు కదా మాతాజీ, పురుషోత్తమ యోగం అది చదువుకునేటప్పుడు. చదవచ్చు. ఇప్పుడు మన భాగవతం ప్రకారం ఈ శ్లోకం కూడా చదువుకుంటే మంచిది. ఓకే, యాక్చువల్లీ అన్ని మహత్వంలో మనకి ఏముంది, ముక్తి ఉంటది. 18 అధ్యాయాల్లో కూడా ముక్తే ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి చదువుకోండి. ఈ రోజు శ్లోకానికి కనెక్ట్ అయింది 8 కాబట్టి 8వ దాన్ని చదవండి అని చెప్పాను. ఓకే, బి శ్రీలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. చాలా బాగుంది మాతాజీ, బాగా చెప్పారు. మీరైనా శ్రావణి మాతాజీ అయినా మహత్వం గురించి, మీరు కూడా శ్లోక గురించి బాగా చెప్పారు మాతాజీ. మాతాజీ నేను ఒక 2-3 days నుంచి క్లాసెస్ కి అటెండ్ అవ్వలేదు. నేను మీది విన్నాను, వీడియో విన్నాను యూట్యూబ్ లో. అయితే 26 శ్లోకాలో స్వాంశాలు తర్వాత విభిన్నాంశాలు గురించి చెప్పారు కదా మాతాజీ. అందులో ఒక డౌట్ మాతాజీ. సో స్వాంశాలు అంటే మాత్రం మనము భగవంతుడు సేవ తీసుకునే వాళ్ళు, విభిన్నాంశాలు అంటే సేవ చేసే వాళ్ళు అని చెప్పారు కదా మాతాజీ. అయితే మాతాజీ ఇప్పుడు మన భగవంతుని అంశాలు అంటే స్వాంశాలు రాముడు, కృష్ణుడు, వామన అవతారము ఇలా అన్ని ఉంటాయి కదా మాతాజీ. అయితే ఇప్పుడు మరి ఇప్పుడు విష్ణుమూర్తి ఉన్నాడు కదా మాతాజీ. అంటే విష్ణుమూర్తి అంటే లక్ష్మీదేవి అంటే మనము అంటే శాస్త్రాల్లో అంటే ఏమైనా ఎలా చెప్పారంటే, అంటే నేను విన్న దాంట్లో ఇప్పుడు ఒక్కరిని కాకుండా ఇద్దరిని కలిపి చెయ్యాలి మనం ఏదైనా పూజ అయినా అర్చన అయినా అని అంటారు కదా మాతాజీ. అలాంటప్పుడు మరి ఇప్పుడు భగవంతుడు ఇప్పుడు విష్ణువేమో స్వాంశ కదా మాతాజీ, మరి లక్ష్మీదేవి ఏంటి మాతాజీ? ఇప్పుడు విభిన్న అంశమా ఎలా మాతాజీ? అది నాకు డౌట్ వచ్చింది. లక్ష్మీదేవి అంటే ఇప్పుడు ఆంతరంగిక శక్తి అమ్మా, ఆమె కృష్ణుల్లోనే ఉంది. సో దేవీ దేవతల్లో కూడా వస్తుంది. మనం లక్ష్మీదేవిని సపరేట్ గా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం చూసారా, ఐశ్వర్యం కోసము. అంటే అష్టలక్ష్మికి మనం చేసుకునేది అప్పుడు దేవీ దేవతల్లో వచ్చినట్లు మనం పరిగణించుకోవచ్చు అన్నమాట. సో ఆమె ఇప్పుడు మమైవాంశు అన్ని జీవాలు, చీమ నుండి బ్రహ్మ వరకు అన్నారు, అన్ని కూడా విభిన్న అంశాలే. బ్రహ్మ కూడా విభిన్న అంశం, అప్పుడు లక్ష్మీదేవి కూడా విభిన్న అంశమే అవుతుంది. ఓకే, అదే నాకు కొంచెం డౌట్ వచ్చింది. మరి అంటే భగవంతుని ఇప్పుడు ఆంతరిక శక్తియే కదా, సో మనం తీసుకోవచ్చా లేకపోతే విభిన్న అంశం తీసుకోవచ్చా అని డౌట్. కానీ అట్లా లక్ష్మీదేవిని పూజిస్తూ విష్ణుమూర్తిని కూడా పెట్టుకోమని అన్నారు. అంటే విష్ణుమూర్తిని పూజిస్తే లక్ష్మీదేవిని పెట్టుకోమని చెప్పలేదు. ఎందుకంటే ఆయన ఆంతరింగకం, అది వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుంది, శ్రీదేవి భూదేవి అనేది ఉంటారు అక్కడ. సో మనం అవసరం లేదు. కానీ ఇక్కడ లక్ష్మీదేవిని పూజించినప్పుడు భర్త లేకుండా నేను రాను అంటది ఆమె, అందుకనే పెట్టుకోవాలి అన్నమాట. కృష్ణుని కానీ విష్ణుమూర్తిని కానీ పెట్టుకుని పూజ చేయాలి అని చెప్తారు. ఓకే, అంటే ఐ మీన్ మాతాజీ అప్పుడు మనం చేయడం అది డెమిగాడ్స్ కి పూజించినట్టున్నా మాతాజీ, మరి వరలక్ష్మి వ్రతం చేయడం అనేది అంతే. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, సో రేపు మనకి ఫ్రైడే భగవద్గీత క్లాస్ ఉంటుంది. అండ్ ఎవరు అనేది త్వరలో మేము అందులో పెడతాము. ఇఫ్ మనీషా మాతాజీ ఇస్ రెడీ, ఆమె తీసుకుంటారు, లేదు అంటే చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. క్లాస్ ఎండ్ చేద్దాము. సో మీరందరూ కూడా నిర్జల ఉపవాసం ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళు ఇంకా కొనసాగించి ప్రయత్నం చేయండి. లేని వాళ్ళు ఎక్కువగా బాధపడే అవసరం లేదు. కథ విన్నారు, చక్కగా మీరు ఏకాదశి ప్రసాదం తీసుకోండి, కడుపు నిండా తినండి, జపం చేయండి. అండ్ మళ్ళీ కూడా ఈ పుస్తకాలు ఉన్నాయి కదా మనకి, భాగవతం, భగవద్గీత, అవి చదువుకోండి, అవి సరిపోతాయి. ఓకే, హరే కృష్ణ. సో ఎండ్ చేయండి, ఎవరైనా చేయండి మీ ఇద్దరు. మనీషా మాతాజీ మిమ్మల్ని చెప్పమన్నాను కదా, ఏమని చెప్తారా? ఎస్ మాతాజీ. చెప్పండి.
మాతాజీ, అంటే మనం ఈ శ్లోకంలో ఏం నేర్చుకున్నామంటే జంతువులకు లేని విచక్షణ మనుషులకు ఉంది అన్నమాట. సో ఆ వెరీ గుడ్. విచక్షణతో మనం భక్తిని గ్రహించి కృష్ణుడికి సేవ చేయాలి, హరి బోల్. భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నించాలి. ఎస్, హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈరోజు మన హరే కృష్ణ. ఏకాదశి స్టోరీకి ఈరోజు మీరు చెప్పిన శ్లోకాకి చాలా బాగా రిలేట్ అయింది మాతాజీ. అదే కదా మరి, అంటే మన డ్రెస్సింగ్ కూడా రిలేట్ అయింది. రిలేట్ అయింది మాతాజీ. అనుకుని మొత్తం టోటల్లీ రిలేట్ మాతాజీ ఈరోజు. దీన్ని బట్టి మనకి ఏంటంటే భగవంతుడు ఎప్పుడో నిర్ణయించేశాడు ఈ రోజు ఈ రకంగా ఇలా జరగాలి వీళ్ళ అదే క్లాస్. ప్లాన్ చేసేసాడు మాతాజీ కృష్ణ ఇద్దరికి కనెక్ట్ గా. అలా అంత ప్లానింగ్ గా ఉంటది మరి భగవంతుడు అంటే. సో నిన్నటి శ్లోకంలో మనం అనుకున్నాం కదండి మాతాజీ, అంటే మనకి ఎప్పుడు ఏం జరగాలనుకుంటే భగవంతుడు ముందే మొత్తం నిర్ణయించి ఉంటాడు. మనం ఏదో అనుకుంటాము, మనకి ఇప్పుడు జరిగింది అలా అనుకుంటాము, కాకపోతే భగవంతుడు ముందే నిర్ణయం చేస్తాడు అని మనం అనుకుంటాము. ఆయన నిర్ణయించాడు కాబట్టి శ్రావణి మీరు చెప్తారా అనడం జరిగింది. ప్రిపేర్ చెప్పడము, సేమ్ కోఇన్సిడెన్స్ ఆఫ్ డ్రెస్సెస్, ఇవన్నీ చూడండి భగవత్ లీల తప్ప ఇంకేమీ లేదు. మనం ఏం లేము అసలు ఎందులో మనం లేము, అంతా భగవంతుడే సర్వాంతర్యామి అని నమ్మాలి. ఓకే, ఎస్, నాకు కూడా అనిపించింది ఈ నిర్జల ఏకాదశికి ఈ శ్లోకానికి 8th చాప్టర్ ఇన్ని కనెక్ట్ అయ్యాయి, చాలా బాగా అనిపించింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ, వెరీ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ రేపు పాలనా టైం వచ్చేసి 5:44 నుంచి 10:07 లోపు పాలనా చేసేయాలి, అది చెప్పడం మర్చిపోయాను మాతాజీ. ఓకే, 5:44 కి బ్రేక్ చేయాలి. పారణ ఏదైనా నాన్ ఏకాదశి ఐటమ్ తినడము పారణ అంటారు. సో ఫస్ట్ జలం తీసుకుంటాము, నిమ్మరసము ఏదో, ఆ తర్వాత మీరు గ్రెయిన్స్ తీసుకుంటారు కదా, గ్రెయిన్స్ ప్రసాదం, పరమాణము, పులిహోర ఏదో ఒకటి ఏదో చేసుంటే అవి తీసుకోవడాన్ని పారణ అని అంటారు, బ్రేకింగ్ ద ఫాస్ట్. సో అది 10 వరకు ఉంది అని చెప్తున్నారు మాతాజీ. ఓకే, అది పాటించడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. 10 తర్వాత 10 లోపల 10 లోపల తినేసేయాలి మాతాజీ. తినేయాలి. బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేసుకోండి, చక్కగా రుచికరంగా తినండి, భగవంతుడికి అర్పించి తినండి. ఓకే, ఇప్పుడు మంచిగా ఉంది కదా, ఫెస్టివల్ లాగా ఉంది ఈరోజు కదా, మర్చిపోయాము మనం ఉన్నాము అని. సో ప్రయత్నం చేయండి. మాతాజీ మా మర్దల కోసం ప్రసాదం అని ఉప్మా తింటారన్నారు కదా, ఏకాదశి ఫుడ్ తీసుకోమని చెప్పాను, అయినా వినలేదు. మరి పర్వాలేదమ్మా, వాళ్ళ ఇష్టం, ఇంకా మీరు చెప్పేది చెప్పారు. ఓకే, అదే మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎండి చేయండి అమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కి జై. వాంఛాకల్ప తరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీల ప్రభుపాద్ కి జై. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ కి జై. नामाचार्य श्रीला हरदास ठाकुर की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंद की जय. श्री राधा मदन मोहन की जय. श्री जगन्नाथ बलदेव सुभद्र माई की जय. श्री निताई गौर सुंदर भगवान की जय. ऑल ग्लोरीज टू assembled devotees. हरे कृष्णा. ऑल ग्लोरीज टू assembled devotees. हरे कृष्णा. ऑल ग्लोरीज टू assembled devotees. हरे कृष्णा. हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे. हरे कृष्ण माताजी. थैंक यू माताजी. दंडवत प्रणाम. थैंक यू सो मच. हरे कृष्ण. हरे कृष्ण माताजी. थैंक यू माताजी. हरे कृष्ण माताजी.